Hello students, good evening to everyone. ఓకే, సో మనం ముందుగా చెప్పినట్లుగానే ఏపీడిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్స్లో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న వాటిలో ఇద్దరికీ కామన్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తూ ఎడిషనల్గా అసిస్టెంట్కి ఇంకేమైనా అడగవలసి ఉంటే ఒక 10% ఎక్స్ట్రా అడిగేది ఏమైనా ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని మనం ముందుగానే అందరికీ చెప్పడం జరిగింది. సో వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రతి ఒక్కరికి నేను 3-4 మంత్స్గా టచ్లో ఉంటూ వాళ్ళతో చెప్పిన విషయాలు ఏంటంటే, సో మనం లైవ్లో క్లాసెస్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు లైవ్ చూడడానికి కష్టంగా ఉంటే రికార్డింగ్ సెషన్స్ అయినా మేము వీడియో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాము. అయితే తర్వాత మనం పోల్ నిర్వహించినప్పుడు కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, కొంతమంది వెంటనే చెప్పలేకపోయారు. వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల కొంతకాలం ఆగిన తర్వాత వస్తాము అన్నట్టు కొంతమంది చెప్పడం జరిగింది. సో ఎలాగూ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఓకే, సో నిన్ననే మనం చెప్పినట్టుగా వీడియో క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పాము. అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని అవాంతరాలు ఎదురై మనకి వీడియో సెషన్ నిన్న జరగలేదు. సో ఇవాళ సెషన్లో అందరికీ యూట్యూబ్లోనే దీన్ని ఉంచడం జరుగుతుంది. సో 2-3 డేస్ మీకు యూట్యూబ్ సెషన్స్ కనబడతాయి. సో ఎవరైతే వినాలనుకుంటున్నారో లేదా ఒకసారి వినిన తర్వాత మనం పే చేసి క్లాసెస్కి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 2-3 డేస్ ఫ్రీ సెషన్స్ ఉన్నాయండి. సో యూట్యూబ్లోనే నేను వీటిని పెట్టడం జరుగుతుంది. సో మీరు దీన్ని పూర్తిగా వీడియోస్ని చూసిన తర్వాత ఒకవేళ మీకు ఫర్దర్గా మేము వినాలి అని అనుకుంటే మేబీ అదర్ ప్లాట్ఫామ్లో వినాలి అని అనుకున్నా, లేదా మనకంటూ ఒక స్పెషల్ యాప్ను కూడా మనం వచ్చే నెలలో, మే నెలలో తీసుకురాబోతున్నాం. అందులో రికార్డెడ్ వీడియోస్, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో వాటి కోసం అనేసి ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే నేను ఈ వీడియో అంతా పూర్తయిన తర్వాత వాటి డీటెయిల్స్ ఇచ్చి నెంబర్ కూడా చూపిస్తాను. సో నేను ప్రతి వీడియోలోనూ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా అది చూడనట్లయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తానండి. సో అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్జిటి వాళ్ళకి ఓవరాల్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏముందో అదంతా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఎస్జిటికి 6th to 8th వరకు మ్యాథ్స్ అని చెప్పారు, లెవెల్ అప్ టు డెప్త్ అప్ టు 10th క్లాస్ అని చెప్తారు కాబట్టి సో 10th వరకు కూడా ఇంకేమున్నాయో చెప్తాము. ఓకే, సో ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇవి ఏంటంటే కామన్గా 6th to 10thలో ఎస్జిటికి ఎస్సీకి ఏం కలిస్తే అంతా చెప్పడం జరుగుతుంది. అయితే అసిస్టెంట్కి ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయా అని వాటిని సెపరేట్గా ఓకేనా ఒక్కో చాప్టర్కి వచ్చి ఒక ½ అన్ అవర్ వీడియో ఎడిషనల్గా మళ్ళీ నేను చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా ఉన్నవి మెయిన్ ఏవైతే ఇంపార్టెంట్గా ఉన్నవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో మీరు ఎప్పుడు కూడా ఈ వీడియో ఇంత ఉంది, ఈ వీడియో పెద్దగా ఉంది, చిన్నగా ఉంది ఇవి అబ్జర్వ్ చేయకండి. సో కాన్సెప్ట్ ఓరియంట్గా బిట్ ఏముంటుంది అన్నది చెప్పుకుంటా వెళ్ళిన తరువాత కుదిరితే మీకు ప్రాక్టీస్ బిట్స్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం చేస్తాను, ఒక 10 బిట్స్ 15 బిట్స్ అని. లేదన్నట్లయితే నేనే మరలా ఒక సెషన్ తీసుకుని వాటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రోజు మనం అంకగణితం అనే టాపిక్. ఓకే, సో మనకి అంకగణితము, బీజగణితము, రేఖాగణితము, సంఖ్యా వ్యవస్థ, క్షేత్రమితి, అలాగే సంభావ్యత అంటే సాంఖ్యక శాస్త్రం సంబంధించిన కాన్సెప్ట్లు 6th నుంచి 10th వరకు ఉండడం జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్కి వచ్చేటప్పుడు త్రికోణమితి అని కానీ, సిరిడిల్ అని కానీ ఇంకొంచెం యాడ్ అయినవి. ఓకేనా, సో మెయిన్గా కామన్గా ఉన్నాయి ఇవి. సో ఇందులో మనం మొట్టమొదటిగా ఎక్కువ స్కోరింగ్ వచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే అంకగణితము. సో ఆ అంకగణితంలో ఉన్నటువంటి విషయాలను నేను 1 by 1 డిస్కస్ చేయాలని ఆశపడుతున్నాను. సో అందులో భాగంగా మొట్టమొదటిగా నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నిష్పత్తి మరియు అనుపాతము. నిష్పత్తి మరియు అనుపాతము. ఓకే, సో ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందండి. సో ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ మ్యాటర్గా టైప్ చేసి ఉంచడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత కూడా మీకు ఇంకానూ ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేసి చెప్పవచ్చు. ఆ ఫ్రీడమ్ మీకు ఎప్పుడు ఇవ్వడం జరిగింది. ఓకే, చూసుకోండి, ఇది సరిపోతుందండి. మ్యాక్సిమం అంత ఏ క్లాసుల్లో ఉన్నా చెప్పే కంటెంటే చెప్పాము. సో మీరు ఇన్ డెప్త్ అంటే మీరు ఏమైనా సమ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప చాలా వరకు ఇది సరిపోతుంది. ఓకేనా, సో జాగ్రత్తగా మీరు ఇందులో నేను ప్రతి పాయింట్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో మీరు వీడియోని స్లో మోడ్లో చూస్తారో లేకపోతే ఫాస్ట్గా వెళ్ళి చూస్తారో చూసుకోండి. తర్వాత కావాలంటే బ్యాక్ వచ్చేలా చూడండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో నిష్పత్తి మరియు అనుపాతంలో మొదటిది నిష్పత్తి. ఓకే, సో రేషియో ప్రపోర్షన్ టాపిక్ నేమ్ వచ్చి ఇంగ్లీష్ ఎవరైనా చూస్తుంటే రేషియో అండ్
ప్రపోర్షన్ అని అంటారు. ఓకేనా. సో ఇనీషియల్గా రేషియో గురించి మనం మాట్లాడుకుందాం. 2 లేదా అంతకంటే ఎక్కువ రాసులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాసులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. పోల్చుకోవడం మనం ప్రతిరోజు మనం చేసే పనే ఇది. ఇప్పుడు కూడా మనం ఎలా పోల్చుకుంటూ ఉంటాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఓకేనా. సో ఆ డిస్టిక్లో పోస్టులు మనకన్నా ఎక్కువ ఉన్నాయంట, లేదంటే సోషల్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, మ్యాథ్స్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఇలా అనుకుంటూ ఉంటాం. ప్రతిసారి మనం చేసేది కంపేరిజన్ అనమాట. సో పక్క వాళ్ళతో మనం ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే కంపేర్ చేసుకోవడం కరెక్ట్ అని నేను అంటలేదు, అలా చేస్తూ ఉంటాం. మన లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు మేబీ పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఇలా ఉండాలి అలా ఉండాలి మనం మార్చుకుంటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మినిమం మనం పోల్చుకోవాలంటే ఒక్క మనిషి అయినా మనకు ఉండాలి. అంటే పోలిక అనేది 2 రాసుల దగ్గర జరుగుతుంది కనీసం. మరి మ్యాక్సిమం గరిష్టంగా ఎంత ఉండవచ్చు అంటే ఇన్ఫినిటీ, ఇంతనేమీ లేదు, అనంతమైన రాసులు. అందుకే 2 లేదా అంతకంటే ఎక్కువ రాసులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఏవైనా 2 రాసులు A, Bల నిష్పత్తిని A:B అని లేదా A/B అని సూచిస్తారు. ఇందులో ఏనేమంటామంటే మనం పూర్వపదము అంటాం, బిని పరపదము అని అంటాం. సో ఎవరైనా ఇలాగ 3:2 అన్నారని ఒక నిష్పత్తి, ఇందులో ఫస్ట్ 3 అయినా ఈ 3ని మనం పూర్వపదము అంటాము. ఓకే. ఇంగ్లీష్లో యాంటిసిడెంట్ అంటారు, యాంటిసిడెంట్ అని అంటారు పూర్వపదాన్ని. సెకండ్ పదాన్ని పరపదము అంటారు, అంటే కాన్సిక్వెంట్ అంటారు. ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏ రేషియో ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్, సెకండ్ టర్మ్ ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్ అని అంటాం అన్నమాట. ఓకే. సో కొన్నిసార్లు ప్రశ్నల్లో ఏమని కనిపిస్తాయంటే 2 సంఖ్యల నిష్పత్తి 3:2, పూర్వపదము 18 అయిన పరపదము ఎంత అంటారు. పరపదము ఎంత అని అడుగుతూ ఉంటారు. పూర్వపదం 18 అయితే పరపదము ఎంత అని అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో చూసుకోండి, పూర్వపదము అని అంటే ఎన్నో పదం అని, ఫస్ట్ పదం అంటే ఇది ఇచ్చినట్టు అనమాట. 3 parts 18 అయితే 2 parts ఎంత అంటారు. మీకు బాగా తెలిసేది 3 parts 18 అయితే 2 parts ఎంత అంటే, సార్ ఇదిగోండి సార్ 3 6లు 18 అయింది కాబట్టి ఇటు కూడా 2 6లు 12 సార్ అని చెప్తారు. చాలా సార్లు మీరు వినే ఉంటారు. ఓకేనా. సో అందుకోసం ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నిష్పత్తిలో మొదటి పదాన్ని ఏమంటారయ్యా అంటే పూర్వపదము, రెండవ పదాన్ని ఏమంటారంటే పరపదము అని అంటాం. రెండవ పదాన్ని పరపదము అని అంటామండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఉదాహరణకి 16:32 నిష్పత్తి ఎంత అని అడిగామనుకోండి, 16:32. ఓకే. సో ఈ రెండిట్లో మీకు నచ్చిన ఏదైనా ఒక టేబుల్ తీసుకుని రెండింటిని భాగించాలి. ఇది అందుకే నోట్ పాయింట్ రాసి చూడండి, ఇవ్వబడిన 2 సంఖ్యలను ఒకే సంఖ్యతో భాగించాలి. సో 16ని నువ్వు 16తో భాగించవనుకో, 32ని కూడా 16తోనే భాగించాలి. సో ఇది 1 టైము, ఇది 2 times అన్నమాట. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మొదటి నెంబరు 1 అనుకుంటే రెండవ నెంబర్ 2 ఉంటుంది. అంటే మొదటి దానికి ఎప్పుడు కూడా ఇది డబల్ ఉంటుంది. ఓకేనా. మొదటి సంఖ్యకి రెండవ సంఖ్య రెట్టింపు ఉంటుంది అనే మీనింగ్లో దీన్ని చెప్తారు, పోల్చుకోవడం. 16 మరియు 32 మధ్య సంబంధం ఏంటని అడిగితే 16కి 32 డబల్ ఉంటుంది అని అంటావు కదా, అది నిష్పత్తి. డబల్ అంటే 2 భాగాలు. సో మొదటి సంఖ్య 1 భాగం అయితే రెండవ సంఖ్య 2 భాగాలు ఉంటుంది. ఓకేనా. ఇది బేసిక్ నిష్పత్తి కోసం. మనం ఇంకా అనుపాతానికి వెళ్ళలేదు, నిష్పత్తి కోసమే మాట్లాడుతున్నాము. ఓకేనా. సో ఇప్పుడు చూద్దామా. సో చూడండి, బేసిక్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. మీకు తెలిసినవే, నేను జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం చెప్తాను. 2 సంఖ్యల నిష్పత్తి 4:5 మరియు వాటి మొత్తం 27 అయిన ఆ సంఖ్యలు ఇవి అని అంటున్నారండి. ఎప్పుడైనా సరే నిష్పత్తుల్లో ఇది గుర్తుపెట్టుకోండి, నిష్పత్తులలో సంఖ్యలను చెప్పాలి అంటే భాగాలుగా చెప్పాలంటే భాగాలుగా చెప్పాలి మీకు అర్థం అవడానికి. ఓకే. నేను షార్ట్ కట్ చెప్పట్లేదు, మామూలు సబ్జెక్ట్కి ఏముందో చూపిస్తున్నాను. ఓకే. సో ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయి కొనుక్కోండి. మొదటి సంఖ్య ఏమిటంటే 4 భాగాలు ఎలాగంటారు, రెండవ సంఖ్య అంటే 5 భాగాలు అంటారు. సో 2 సంఖ్యల మొత్తం
4 + 5 = 27 అంటే 4p 5p. సో 9p = 27. సో దీని నుంచి p ఈక్వల్ ఏమవుతుంది 27/9 దట్ ఈక్వల్ టు 3 అన్నమాట. సో p విలువ 3 అని తెలిసిపోయింది. సో ఏ ఎంత ఇప్పుడు 4 భాగాలు కాబట్టి 4 × p 4 × 3 = 12. ఓకేనా. b ఈక్వల్ టు 5 × p 5 × 3 = 15. ఓకేనా. సంఖ్యలు 12, 15 అన్నమాట. ఓకే అర్థమవుతుందా. సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కో వేలో ఉంటుంది. అయితే మీ కండిషన్లో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏదైనా ఒకటి నిష్పత్తిలో రాస్తే ఓకేనా అంటే పోల్చి చేస్తే వాటిని మామూలు సంఖ్యల రూపంలో ఎలా చెప్తాము అంటే కనుక పోలిక అంటే భాగము. మొదటి సంఖ్య 4, రెండవ సంఖ్య 5 అని కాదు మీనింగ్ అక్కడ. సో మొదటి సంఖ్య 4 భాగాలు ఉంటే రెండవ సంఖ్య 5 భాగాలు ఉంటుందని మీనింగ్ అనమాట. సో ఆ మీనింగ్లో మనం లెక్క చేసాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఇలా చేయకుండా డైరెక్ట్గా మేము క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదా అని అంటారు. చేయవచ్చండి, ఎలా అయినా చేయవచ్చు. నేను అందుకే ఏం చెప్తున్నాను మీకు 2 పద్ధతులు ఏమున్నాయో చెప్తున్నాను. సో అందులో మీరు ఏ పద్ధతి వాడుకుంటారో మీ ఇష్టం. బట్ నా కర్తవ్యం ఏంటి మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాలి. ఎందుకంటే కొంతమందికి అసలు ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. సో అందుకని మనం రెండూ చూపించాలి కూడా చూపిస్తున్నాను. ఓకే. సో ఇది ఎలా తీసుకుంటారంటే ఇక్కడ క్లూ ఏమి ఇచ్చారు చూడండి. ఇదిగో మొత్తం అంటే ప్లస్సే కదా. సో డైరెక్ట్గా తీసుకుంటారు. 1 4 ఇంకొకటి 5 విలువ 27. 4 + 5 అంటే 9 భాగాల విలువ 27 అయితే ఒక్క భాగం ఎంత డైరెక్ట్గా చేసేస్తారు. 1 × 27/9 దట్ ఈక్వల్ టు 3. ఇదే p ఇలా చేసేస్తారు డైరెక్ట్గా. సో మొదటి సంఖ్య a 4 భాగాలు 4 × 3 = 12. రెండవ సంఖ్య 5p 5 × 3 = 15. ఇలా చేసేస్తారు. మొత్తము అని ఇచ్చారు కదా ప్లస్ చేసావు. అదే ఒక లెక్కలో భేదము అని ఇచ్చారనుకో 5 - 4 = 27 అని తీసుకుంటాం అనమాట. సో వాళ్ళు ఏదైతే ఇచ్చారో దానిని భాగాలకు అప్లై చేయాలి. చాలామంది చేసే పద్ధతి క్రాస్ మల్టిప్లికేషన్ టెక్నిక్ అంటారు. ఓకేనా. సో మీకు 2 పద్ధతులు చూపించాను, ఏది కన్వీనియంట్ అయితే వాడండి. ఓకే చూడండి ఇప్పుడు. సో 2 సంఖ్యల నిష్పత్తి 7:11 మరియు వాటి భేదము 24 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది అని అంటున్నారు. ఓకే. సో 2 సంఖ్యల నిష్పత్తి 7:11 భేదం 24 అంటున్నారు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఒకటి 11 భాగాలు ఇంకోటి 7 భాగాలు. వీళ్ళ మధ్య విలువ ఎంత 24. అడుగుతుంది ఏంటి అందులో పెద్ద సంఖ్య ఏది. ఓకేనా. రేషియో ఆఫ్ 2 numbers is 7:11 అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ 24. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్న. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెద్ద సంఖ్య అంటే పెద్ద భాగము కలిగినది. పెద్ద సంఖ్య అంటే పెద్ద భాగము కలిగినది. చిన్న సంఖ్య అంటే చిన్న భాగము కలిగినది. చిన్న సంఖ్య అంటే చిన్న భాగము కలిగినది. చిన్న భాగము చిన్న సంఖ్య, పెద్ద భాగము పెద్ద సంఖ్య. ఓకే. సో ఇప్పుడు చూడు పెద్ద సంఖ్య అడిగారు కదా 11 భాగాలు ఎంత ఇలా లెక్క చేస్తాం. సో 4 భాగాల విలువ 24 అయితే 11 భాగాల విలువ ఎంత. సో క్రాస్ చేస్తే 11 × 24/4. సో 4 ఇందులో 6 సార్లు అవుతుంది. సో 11 6 66. ఓకే. సో లెక్కలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీకు ఇచ్చిన క్లూ ఏంటి. వాట్ ఇస్ ద క్లూ దట్ హీ గివెన్. అతను ఇచ్చిన క్లూ ఏంటి, దే గివెన్. వాళ్ళు ఇచ్చిన క్లూ ఏంటి అంటే ఇక్కడ నీకు లెక్కలో ఇచ్చినది భేదము. భేదం అంటే ఏంటి ఇంగ్లీష్లో డిఫరెన్స్. అంతే కదా. సో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అన్నారు. డిఫరెన్స్ అంటే ఏంటి మైనస్సే కదా. ఓకేనా. అందుకే మైనస్ తీసుకున్నాం. అడుగుతున్నది ఏంటి పెద్ద సంఖ్య. ఓకేనా. గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నారు. వాటిలో గ్రేటెస్ట్ లేదా బిగ్గెస్ట్ నెంబర్ అడుగుతున్నారు. సో బిగ్గెస్ట్ నెంబర్ అంటే నథింగ్ బట్ బిగ్గెస్ట్ పార్ట్ అనమాట. ఇవ్వబడిన దాంట్లో పెద్ద పార్ట్ ఏదైతే ఉందో అది అన్నమాట. ఓకేనా. సో అందుకని మనం 11 - 7 parts = 24 అయితే బిగ్గెస్ట్ నెంబర్ 11 parts ఎంత అనేది మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా. సో చూసుకోండి. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి 66 అనమాట.
ఓకే, సో నెక్స్ట్ చూద్దామా. ఒక తరగతిలో 48 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయన ఈ క్రింది వాటిలో ఏది బాలురు మరియు బాలికల నిష్పత్తి అవుతుంది? 4:3, 3:8, 4:5, 3:5, 3:5. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బేసిక్ లెవెల్ అడిగేవారు. అంటే ఏంటంటే నిష్పత్తి యొక్క నియమము ఏమిటి అని అన్నమాట. ఓకే, ఒకసారి చూసుకోండి. ఏదైనా పరిమాణమును అంటే బ్రాకెట్లో సంఖ్యను, ఓకేనా, రెండు సంఖ్యలుగా విభజించాలి అంటే వాటి నిష్పత్తిలోని భాగాల మొత్తము ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగించవలెను. If we divide a number into two parts, then the ratio of the parts is such that their summation is exactly divides the entire number. ఇక్కడ మీకు ఏమన్నా నేను రాసింది అర్థమవుతుందా? క్వశ్చన్ ఏమడిగారంటే ఒక తరగతిలో 48 మంది ఉన్నారండి. అందులో బాలురు ఎంతో తెలియదు, బాలికలు ఎంతో తెలియదు. ఒకవేళ బాలురు బాలికల నెంబర్ను ఒకటి తీసుకుంటే ఆ నెంబర్లకి రేషియో కడితే ఒకటి ఆప్షన్లో ఉంటుంది అని అంటున్నారు. అంటే ఎలా అనుకోవచ్చు, కొంతమంది బాయ్స్ని ఒక్కరే బాయ్ ఉన్నారనుకుంటే గర్ల్స్ ఎంతమంది అవుతారు? 47. నిష్పత్తి ఇంతేనా? ఒకవేళ ఇద్దరు బాయ్స్ ఉండి గర్ల్స్ 46 మంది ఉండొచ్చు కదా, అలా కూడా ఛాన్స్ ఉందా? అప్పుడు నిష్పత్తి ఎంత? 1:23. అదే ముగ్గురు బాయ్స్ ఉండి 45 మంది గర్ల్స్ ఉంటే 1:15. సో ఇలాగా ఎన్నైతే పాజిబిలిటీస్ ఉన్నాయో, సాధ్యాసాధ్యాలు ఎన్నైతే ఉన్నాయో, సానుకూల అంశాలు అవన్నీ కూడా రాసుకుంటా వెళ్ళిపోతే చాలా రకాల నిష్పత్తులు వస్తాయి. అందులో ఏదో ఒక నిష్పత్తి ఆప్షన్లో ఉందంట. కానీ అలా మనం 48 విద్యార్థులు ఉన్నారు కాబట్టి 48 కేసెస్ వస్తాయి, అన్ని సందర్భాలు వస్తాయి, అన్ని రకాలుగా విభజించవచ్చు. కానీ మరి 48 నిష్పత్తులు కట్టాలంటే తక్కువలో తక్కువ మనకు అరగంట పట్టేస్తుంది అలా చేయాలంటే. కానీ అది కాదు కదా, మనకి ఏదో ఒక నియమం నీకు గుర్తుందా లేదా అనేసి ఇస్తారనమాట. సో ఎప్పుడైనా సరే మీ దగ్గర ఒక నెంబర్ ఉండి ఆ నెంబర్ని ఎవరైనా 2 భాగాలుగా విడగొట్టమన్నారు అనుకోండి, ఆ నిష్పత్తి ఉంటుంది కదా, ఇలా విడగొట్టావు, దీన్ని 2 నెంబర్లుగా విడగొట్టావు, నిష్పత్తి ఎలా వచ్చింది అనుకో, ఇందులోని భాగాలు మొత్తం ఉంది చూసారా, x+5. ఇది ఈ నెంబర్ని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయాలి. అంటే ఇలా భాగించావు అనుకో, నువ్వు ఇలా భాగిస్తే ఎన్నిసార్లు పోతుంది నీకు అనవసరం, కానీ శేషం ఎంత రావాలి? 0 రావాలి అనమాట. అలా వస్తేనే నువ్వు ఆ సంఖ్యని ఇలా 2 భాగాలుగా విభజించగలవు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మీరు చూసుకుంటే 4:3 అంటే భాగాల మొత్తం 7, 4+3. నెక్స్ట్ 3:8 భాగాల మొత్తం 11. ఓకే, నెక్స్ట్ 4:5 భాగాల మొత్తం 9. నెక్స్ట్ 3:5 భాగాల మొత్తం 8. సో ఈ 4గిట్లో 48ని నిశ్శేషంగా భాగించేది ఇది. ఓకేనా, ఇదే కదా, 8 చూసుకోండి, 8 6 48, శేషము 0. సో నిశ్శేషంగా ఏదైతే ఉందో అది నీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే తరగతిలో 18 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు ఉన్నారనుకోండి, అప్పుడు నిష్పత్తి చూడండి ఎంత వస్తుంది, 6 యొక్క 3 సార్లు, ఇందులో 5 సార్లు. సో మీరు గమనించారా, మీకు తేడా తెలుస్తున్నట్టుంది కదా. ఓకేనా, సో ఇది అనమాట నేను అంటుంది. ఓకే, సో ఏవైనా సందర్భాలు అంటే ఏ రకమైన 2 సంఖ్యలైనా 48ని కలిపితే 48 వచ్చేలా ఉండొచ్చు. అలా చాలా రకాల ఆన్సర్స్ వస్తాయి. కానీ అవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్లు లేవు. ఏదో ఒక ఆన్సర్ నెంబర్లకి నువ్వు నిష్పత్తి కడితే 3:5 వస్తుంది. అవేంటి? 18:30. అంటే తరగతిలో 18 మంది బాయ్స్ ఉంటే 30 మంది అమ్మాయిలు ఉండవచ్చు. అప్పుడు నిష్పత్తి 3:5 అవుతుంది. ఓకేనా, సో ఈ 4గిట్లో ఏదవుతుందని ఎలా చెప్పాలి అంటే నువ్వు ఈ నియమం ప్రకారం చెప్పాలి.
ఏదైనా పరిమాణమును అంటే అక్కడ కేజీలు బరువు అవ్వచ్చు, లేకపోతే డబ్బులు అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు, వస్తువుల సంఖ్యలు అవ్వచ్చు. ఏదైనా నువ్వు 2 సంఖ్యలుగా విడగొట్టామని అన్నారనుకో, వాటి నిష్పత్తిలోని భాగాల మొత్తం ఎప్పుడు కూడా ఏమవ్వాలి, ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగించాలి. అంటే నువ్వు 48ని 2 సంఖ్యలు విడగొట్టావు, ఈ నిష్పత్తిలో విడగొట్టావు అని అన్నారనుకో, అది ఖచ్చితంగా నీకు ఏమవ్వాలి, అందులోని రాసులు మొత్తం, అదే భాగాల మొత్తం, వంతులు మొత్తం అని అంటాం కదా, అది ఎప్పుడు కూడా మీరు ఏదైతే సంఖ్యను తీసుకున్నారో దాన్ని భాగించాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే 3:5, అందులో వంతులు మొత్తం 3 + 5 8 పార్ట్స్, ఆ 8 48 డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్, మర్చిపోకండి. మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో, ఎలా పడితే అలాగే నిష్పత్తిలో విడగొట్టి చెప్పకూడదు. మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, నాకు 3 వంతులు, నీకు ఒక 4 వంతులు అని చెప్పేయకూడదు. అంటే మొత్తం 7 వంతులు అవుతుందా, 7 వంతుల్లో 100 రూపాయలు కట్ చేయలేవు కదా, సో నీ వల్ల అవ్వదు. కాబట్టి నీకు నచ్చినట్టుగా విడగొట్టకూడదు. సో ఎగ్జాక్ట్గా సమభాగాలుగా చేసి కట్ చేయాలి, అది నిష్పత్తి యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మరొక క్వశ్చన్ వద్దాం. ఇది ఒక కండిషన్ అండి, మళ్ళీ ఇది ఒకటి చెప్పడానికి. ఏ మరియు బిల ఆదాయాల నిష్పత్తి 4:5. బి యొక్క ఆదాయము 15 లక్షలు పెరిగితే, ఏమంటే పెరిగినా అని ఇచ్చినా తరిగినా అని ఇచ్చినా ఒకే మోడల్లో చేస్తాం ఇక్కడ. వారి ఆదాయాల నిష్పత్తి 2:5 అవుతుంది. అయినా ఏ యొక్క ఆదాయము ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే 2 రకాల నిష్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ముందు క్వశ్చన్లో నువ్వేం చేసావంటే నిష్పత్తి ఇచ్చేస్తే దాని నుంచి విడివిడి విలువలు కట్టావు. కానీ ఇక్కడ అలా లేదు, నిష్పత్తిలో నుంచి మరొక నిష్పత్తికి మారింది. ఎందుకు వల్ల, బి ఆదాయము 15 లక్షలు పెరగడం వల్ల. అయితే ఏ యొక్క ఆదాయం ఎంత అన్నారు. ఓకే, సో ఫస్ట్ నేను సబ్జెక్ట్గా మాట్లాడతాను. ఏ యొక్క ఒరిజినల్ ఆదాయము 4 భాగాలు, బి యొక్క ఆదాయము 5 భాగాలు. అయితే తరువాత ఏమైందంటే ఏ ఆదాయము 2 భాగాలుగానే ఉంది, 2 భాగాలు కాదు, ఏ ఆదాయం ఏమీ మారలేదు, ఏ ఆదాయము 4Pగానే ఉంది, అలాగే ఉండిపోయింది. బి ఆదాయం వచ్చేటప్పటికి ముందున్న దాని మీద 15 లక్షలు పెరిగింది. ఇలా పెరగడం వల్ల నిష్పత్తి ఏమైందంటే ఇలా 2:5గా మారింది. అయితే ఏ యొక్క అసలు ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. సో మామూలుగానే చెప్పేయచ్చు, పీ కట్టేస్తే చెప్పేయచ్చు, అంతేనా. ఇదిగో మీరు చేసేది ఇదే కదా, 5 × 4P = 2 × 5P + 15. సో 20P = 10P + 30. సో ఇది తీసుకురండి, 10P = 30. దీని నుంచి P ఏమవుతుంది, 30/10 దట్ = 3. P విలువ 3 లక్షలు అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో క్వశ్చన్ మీకు లక్షల్లో ఇచ్చారు కాబట్టి P విలువ 3 లక్షలు. సో ఏ యొక్క ఆదాయం అంటే ఎన్ని భాగాలు, 4P కాబట్టి 4 × 3 12 లక్షలు అని రాస్తాము. అయితే మరి ఇంత చేయాల్సిన అవసరం మనకుందా, లేదు. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక నియమం మీకు చెప్దామని, ఆ నియమం ఆధారంగా లెక్కలు చేస్తారండి. ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్గా ఏ ఆదాయము 4 భాగాలు, బి ఆదాయము 5 భాగాలు అనుకున్నాము. తర్వాత ఏ ఆదాయం ఎప్పట్లాగే 4 భాగాలు ఉంటే బి ఆదాయము 15 లక్షలు పెరిగింది. ఓకే, ఇలా పెరగడం వల్ల వాళ్ళ ఆదాయాల నిష్పత్తి 2:5 అయింది. దీని నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే పి విలువ 3 లక్షలు అని తెలిసింది. సో ఏ యొక్క ఆదాయము అంటే 4P. సో 4 × 3 12 లక్షలు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మీకు ఒక నియమం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నిష్పత్తిలోని సంఖ్యలను ఒక స్థిర సంఖ్యచే గుణించిన లేదా భాగించిన వాటి విలువ మారదు.
సార్ ఎందుకు మరి ఈ విషయం ఈ సమయంలో మాకు ఎందుకు చెప్పారు సార్ అంటే, ఈ లెక్కను మీరు గమనిస్తే 2 నిష్పత్తులు మీకు ఇవ్వడం జరిగింది. కానీ మీరు గమనిస్తే 2 సందర్భాల్లో కూడా ఒక వ్యక్తి స్థిరంగా ఉన్నారు. ఎవరు? ఏ స్థిరంగా ఉన్నాడు. మరి మార్పు ఎవరిలో వచ్చింది? బిలో వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 2 సందర్భాలలోనూ ఏ ఉన్నాడు కదా, ఏ యొక్క భాగాలు స్థిరం చేద్దాం అనుకుంటున్నాను. ఏ విలువలు ఎప్పుడైతే స్థిరమైపోతాయో అప్పుడు బి విలువలోని మార్పే కదా ఇది 15 లక్షలు. ఓకేనా? అది వాడితే మనకు లెక్క వచ్చేస్తుంది కదా. చూడండి ఇప్పుడు ఇది 4:5 ఇది అలా ఉంచాను. ఈ రెండుని 4 చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఏ విలువ సమానం కాబట్టి, స్థిరం కాబట్టి. సో దీన్ని 2తో గుణించవచ్చు కదా. ఇది రాశాను. నిష్పత్తిలోని సంఖ్యలను ఒక స్థిర సంఖ్య చే గుణించిన లేదా భాగించిన వాటి విలువ మారదు. సో ఇప్పుడు చూడండి 2 రెళ్ళు 4, 2 5లు 10. ఓకేనా? సో ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరి మధ్య తేడా. మొదట 5 భాగాలు ఉండేవాడు బి, ఇప్పుడు ఎన్ని అయ్యాడు? 10 భాగాలు. అంటే తేడా ఎన్ని భాగాలు వచ్చింది? 5 భాగాలు. సో 5 భాగాల విలువే కదా 15 లక్షలు అన్నారు. సో నీకు ఏ గురించి మాట్లాడుతున్నారు. ఏ ఎన్ని భాగాలు? 4 భాగాలు. సో 4 భాగాలు ఎంత? 5 భాగాల విలువ 15 లక్షలు అయితే 4 భాగాలు ఎంత? ఇటు నుంచి చూసుకోవచ్చు కదా. 5 ఇక్కడికి వచ్చేటప్పుడు త్రిబుల్ అయ్యింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా త్రిబుల్ అవ్వాలి కదా. సో 4 3 12 లక్షలు అంతే. సో క్యాలిక్యులేషన్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. మనం అర్థమవుతుందా? మనమే మోసం చేయట్లేదు, స్మార్టర్గా చేస్తున్నాం అంతే. ఓకేనా? సో అందుకోసం ముందు జనరల్ ఏమున్నది తెలుసుకున్నాము, తర్వాత క్యాలిక్యులేషన్ లేకుండా చేయడానికి కూడా చూసాం. ఇక్కడ చూడండి పెద్ద క్యాలిక్యులేషన్ ఏమీ లేదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఓకేనా? ఒకవేళ ఏ యొక్క ఆదాయం 15 లక్షలు పెరిగితే అన్నారనుకో, బి విలువ స్థిరం చేయాలి. ఇక్కడ స్థిరంగానే ఇచ్చారులే బి కావాలంటే, అంటే అప్పుడు వేరేది మార్చిస్తారు. సో అప్పుడు బి విలువలు పైన ఎంత ఉంటాయి, కింద అంతే ఉండాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రతిసారి డైరెక్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, వెంటనే 2తో గుణించేసావు కదా, కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఇది ఎలా వస్తుంది, ఇది 2:3, 2:5 అని ఉన్నాయనుకోండి, ఇదే స్థిరం అవ్వాలనుకో, అప్పుడు ఇలా అడ్డంగా గుణిస్తాం మనం, ఆపోజిట్గా. అంటే ఈ మొత్తాన్ని 5తోను ఈ మొత్తాన్ని 3తో గుణిస్తాం అనమాట. అప్పుడు 5 3, అప్పుడు ఏమవుతుంది 5 2 10 15, 3 2 6 15 అన్నమాట. చూసారా? బి స్థిరం. అంటే ఈ చెప్తున్నాను ఉదాహరణకు అర్థం అవడానికి. కొంతమంది ఏమనుకుంటారు డైరెక్ట్గా ఇక్కడ 2 ఉంది కదా 2 2 చేశారు సారు అని అంటారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్లో డైరెక్ట్ అలా కట్ అయ్యి ఉండవు అనమాట. ఓకే? సో అలాంటి సిచ్యువేషన్లో ఇలా క్రాస్గా కూడా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్ కండిషన్. సో మనకి నిష్పత్తి అంటే చెబుతున్నాను, తర్వాత దాని మీద కండిషన్స్ ఏంటో కూడా చెబుతున్నాను. సో ప్రతిదీ మీరు మెల్లగా, వీడియో మీ చేతిలోనే ఉంది కాబట్టి స్లోగా ఒక్కొక్క పాయింట్ని పాస్ చేసుకొని వింటూ రాసుకుంటూ చేసుకోవచ్చు. ఓకేనా? సో అప్పటికి అర్థం కావాలంటే మళ్ళీ నేను ఇంకొక సెషన్లో మీకు మళ్ళీ ఇందులో ఏమైనా మిస్ అయితే మళ్ళీ మీకు యాడ్ చేసి చెప్తాను. ఓకే? సో నెక్స్ట్ చూద్దామా? చూడండి, కొంత సొమ్మును PQRSలకు అంటే 4 వ్యక్తులకు 2:3:5:8 నిష్పత్తిలో పంచారు. ఎస్కు క్యూ కంటే 50,000 అధికముగా వస్తే ఎంత తక్కువ సొమ్ము PR కంటే పొందుతాడు. సమ్ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 persons PQRS in the ratio 2:3:5:8. S gets 50,000 more than Q, then how much less money that P gets than R అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే మొత్తం 4 వ్యక్తులు ఉన్నారండి, PQRSలు. వీళ్ళకి 2:3:5:8 నిష్పత్తిలో పంచినప్పుడంట పంపకాల్లో ఎస్కు క్యూ కంటే 50,000 అధికంగా వచ్చిందంట, ఎక్కువ వచ్చింది. అయితే పీకి ఆర్ కంటే ఎంత తక్కువ వచ్చింది అని అడుగుతున్నారు. పీకి ఆర్ కంటే ఎంత తక్కువ వచ్చింది అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ మీకు చెప్పాలి, చిన్న పాయింటే బట్ గుర్తుపెట్టుకోండి. అధికము, అల్పము, తక్కువ, ఎక్కువ, పెరిగిన, తగ్గిన, ఓకేనా, ఆధిక్యము. ఓకే, సో ఇటువంటి మాటలు మీకు ఎక్కడన్నా కనిపిస్తేనండి దాన్ని మీరు సింపుల్గా భేదము అని తీసుకోవాలి. అంటే అలాగా నేను మీకంటే 10 ఏళ్ళు పెద్దవాడిని అన్నాననుకో, మీరు అలా చెప్తారు, సార్ మీకు నాకు వయసుల మధ్య భేదము 10 ఏళ్ళు సార్ అంటారు.
ఓకేనా? అలాగే నాకు మీకంటే 5 మార్కులు తక్కువ వచ్చాయి అని అన్నాననుకో, మీరు ఎలా చెప్తారు? సార్ మీకు నాకు మధ్య మనం పొందిన మార్కుల మధ్య భేదం 5 మార్కులు సార్ అంటారనమాట. సో నీకు ఇక్కడ లెక్కలో ఏమి ఇచ్చాడంటే ఎస్ మైనస్ క్యూ 50K 50,000 అయితే ఆర్ మైనస్ పి ఎంత అంటున్నాడు. అంతే కదా, పి ఆర్ కంటే ఎంత తక్కువ పొందుతాడంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అనేసి. సో సింపుల్గా చూసుకో, నీకు ఇచ్చిన క్లూ ఏంటి? ఎస్ క్యూ ఇచ్చావు, ఇవి రెండు అంటే ఇవే కదా, ఈ రెండు 8 - 3 అంటే 5 పార్ట్స్ ఈక్వల్ టు 50K అనా అంటే 50,000 కదా. నీకు ఏం అడుగుతున్నారు? పీకి ఆర్కి గ్యాప్ 5 - 2 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇదే కదా బిట్టు. సో 5 ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని టైమ్స్ అయింది? 10 టైమ్స్ అయింది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి 10 టైమ్సే కదా అవ్వాలి. సో ఆన్సర్ ఎంత? 3 × 10K దట్ ఈక్వల్ టు 30K అయిపోయింది. అంతే. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇవన్నీ చాలా టాపిక్స్లో చాలామందికి ఈ మాటలు అర్థం కాక లెక్కలు తప్పు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాలన్నమాట ఈ వర్డ్స్. ఈ టెర్మినాలజీ కనుక మీకు గుర్తు లేకపోతే ఖచ్చితంగా టైం ఎక్కువ పట్టేస్తుంది, ఆన్సర్లు వస్తాయి కానీ టైం ఎక్కువ తినేస్తుంది అనమాట. సో అందుకే నేను ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో వాటిని అన్నింటినీ మీకు నేను ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేసారు. ఆ టైప్ కాదు, ఏవి ఎక్కువ మనకి టచ్ చేయడానికి అవకాశం ఉందనే బిట్సే మనం ఎక్కువ మాట్లాడతాం అనమాట. ఓకేనా? సో నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. చూడండి, ఒక వ్యక్తి తన ఆస్తిలో 1/2 వంతు అతని భార్యకు, మిగిలిన దానిలో 2/3 వంతు అతని 3 కుమారులకు సమానంగా ఇచ్చి మిగిలిన దానిని 4 కుమార్తెలకు పంచాడు. ప్రతి కుమార్తెకు 20,000 రూపాయలు లభిస్తే ఒక్కొక్క కుమారుడికి ఎంత లభించింది? ఓకేనా? సుమారుగా అండి, నేను రాయలేదు, చూసుకోండి, అప్రాక్సిమేట్లీ అనమాట, రఫ్గా. ఓకే, మళ్ళీ చూసుకోండి. ఏ మ్యాన్ డిస్ట్రిబ్యూటెడ్, ఓకేనా, హాఫ్ ఆఫ్ హిజ్ విల్ టు హిజ్ వైఫ్ అండ్ 2/3 ఆఫ్ రిమైనింగ్ టు హిజ్ 3 sons and the remaining 2 is 4 daughters. If each daughters receive 20,000 rupees, then how much money did each son gets అంటున్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజను. బ్యాంక్ ఎగ్జామ్స్కి, మనకి ఎస్ఐ కానిస్టేబుల్, రైల్వే ఎగ్జామ్స్కి ఎక్కువగా అడుగుతూ ఉండేవారు. ఓకేనా? మన స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో కూడా అడుగుతారు. సో మనకి ఎస్జిటి వాళ్ళకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమన్నారంటే ఒక వ్యక్తి వైఫ్కి సగం ఇచ్చేసారంట అండి. మిగిలిన సగంలో 2/3 వంతు కుమారులకి ఇచ్చారంట, కొడుకులకి. సో 1/3 వంతు కూతుర్లకి ఇచ్చారు, అంతే కదా. మనం మామూలుగా చెప్పాలంటే ఇస్తే ఒక్కొక్క కూతురికి 20,000 వస్తే ఒక్కొక్క కొడుక్కి ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్ అనమాట. అయితే మీకు ఇక్కడ ఎక్కడైనా నిష్పత్తిలో కనబడుతుందా? కనబడదు. కానీ ఇది నిష్పత్తిలో క్వశ్చనే. సో నువ్వు నిష్పత్తిలోకి మార్చుకున్నట్టు వెంటనే అయిపోతుంది. జాగ్రత్తగా విను, నేను చాలా సింపుల్గా చెప్తాను. 1/2, 2/3 నీకు కనబడుతున్న భాగాలు ఇవి కదా. సో 2,3లతో పోయే నెంబర్ని ఆస్తిగా అనుకోండి. ఓకేనా? ఆస్తి మొత్తం 6 భాగాలు, మర్చిపోకండి, 6 రూపాయలు కాదు, 6 భాగాలు. ఇందులో సగం వైపుకి ఇచ్చేశాడు, అంటే 6లో సగం అంటే ఎంత? 3 భాగాలు వైపుకి ఇచ్చేశాడు. ఓకే, ఇంకెన్ని భాగాలు ఉంటాయి? 6లో 3 పోగా 3 భాగాలు. అందులో 2 భాగాలు ఎవరికి ఇచ్చాడు? కుమారులకి ఇచ్చాడు. అర్థమైపోతుంది కదా మీకు. సన్స్కి 2 భాగాలు ఇచ్చేశాడు. ఓకే, మిగిలిన 1 భాగం ఎవరికి ఇచ్చాడు? డాటర్కి ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, జాగ్రత్తగా అండి. ఇప్పుడు ఒక్కొక్క కుమార్తెకు ఎంత లభించింది? 20,000, అంతేనా? సో ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 4. ఓకే, అంటే 4 కూతుర్లకి కలిపి ఎంత ఇచ్చుంటాడు ఈయన? 4 × 20,000 అంటే 80,000 కదా. ఓకే, సో అంటే డాటర్ ఒక్కొక్క భాగము 80,000, ఒక భాగం విలువ 80,000 వచ్చేసిందా? అంటే కుమార్తెలకి ఇచ్చింది 80,000, కొడుకులకి ఇచ్చింది 2 భాగాలు, అంటే 2 × 80,000 అంటే ఎంత అవుతుంది? 1,60,000, అంతేనా? 1,60,000. ఓకే, ఇంకా మిగిలింది ఎవరికి? వైఫ్కే కదా. 3 భాగాలు అంటే 3 × 80,000 అంటే 2,40,000. ఇది జరిగిన కథ. సో అర్థమైందా మీకు? మామూలుగా అయితే మీరు ఎక్స్ అనుకోవాలి, ఆ ఎక్స్లో 1/4 2 వంతు భార్యకి తీసేయాలి, మళ్ళీ x/2లో 2/3 చూడాలి, x/2లో 1/3 చూడాలి, ఇదంతా డబల్ వర్క్.
నువ్వేం చేయకు, జస్ట్ గెస్ చేయి. 1/2కి 2/3కి భిన్నాలకి కాసాగు నీకు అర్థం అవ్వాలంటే పోనీ, లేకపోతే నీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. 2, 3లతో పోవాలి. హారాలు ఉన్నాయి కదా ఇక్కడ, హారాలు, ఇవి హారాలు ఇవేనా, వీటితో పోయి ఒక సంఖ్యను నువ్వు ఆస్తిగా అనుకో. ఒకవేళ ఆస్తిని 6 భాగాలుగా చేస్తే అందులో సగ భాగం 3 భాగాలు వైఫ్కి ఇచ్చారు, 2 భాగాలు సన్నకి ఇచ్చాడు, 1 భాగం డాక్టర్కి ఇచ్చాడు. సో ఆ 1 భాగం డాక్టర్ కంటే మొత్తం నలుగురికి కలిపి 1 భాగం. సో ఒక్కొక్క కుమార్తె 20,000 పంచుకుంది, నలుగురు కుమార్తెలు 80,000 పంచుకున్నట్టే కదా. సో మరి ఇద్దరు కొడుకులకి కొడుకులు ఎన్ని భాగాలు అనుకున్నావు, 2 భాగాలు. సో కొడుకులకి వచ్చింది 1,60,000. మొత్తం ముగ్గురు కొడుకులకి 1,60,000 వచ్చిందండి. సో ఒక్కొక్క కొడుకుకి ఎంత వస్తుంది, సమానంగా పంచుకోవాలి కదా దాన్ని. 1,60,000 రూపాయలని ముగ్గురు సమానంగా పంచుకుంటే 50, 10లో 3 సార్లు 53,333 రూపాయలు సుమారుగా వస్తుందన్నమాట. సో ఈ ఆన్సర్ ఎగ్జాక్ట్గా రాదు, పాయింట్స్లోనే వస్తుంది. 0.3333 అని వస్తుంది. అందుకే నేను లెక్క ఏమి ఇచ్చాను, సుమారుగా అంటారు. ఒకప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్లోను, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోను ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవారు. ఓకేనా, మన ఎస్ఐ కానిస్టేబుల్కి అడుగుతున్నారు, మన అసిస్టెంట్ కూడా ఈసారి అడగడానికి ఇలాంటి అవకాశం ఉంది. సో మీరు దీన్ని గమనిస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఇది సంఖ్యా వ్యవస్థ క్వశ్చన్ అయి ఉంటుందేమో, ఇది బీజగణితం క్వశ్చన్ అయి ఉంటుందేమో అనుకుంటారు. మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో బీజగణితంలో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా, సో బీజగణితం ఉంది కాబట్టి చాలామంది లెక్కను చూసి నిష్పత్తి అనుకోరు. సో నిష్పత్తి అని చెప్పకుండా నిష్పత్తిలో చేసే లెక్కలు అన్నమాట. అర్థమవుతుందా? సో మీరు గమనించాల్సింది. ఓకే, సో చాలామంది అది చూడకుండా జనరల్గా చేసేస్తారు అన్నమాట. ఓకే చూడండి, తర్వాత నెక్స్ట్ మోడల్ పోదాం. ఓకే, 2 సంఖ్యల నిష్పత్తి 3:4. 2 సంఖ్యల నిష్పత్తి 3:4. ఆ 2 సంఖ్యలలో నుండి 5 తీసివేస్తే వాటి నిష్పత్తి 2:3. వాటిలో చిన్న సంఖ్య ఏది? 2 numbers are in the ratio 3:4. 3:4. If 5 is subtracted from each, then the ratio becomes 2:3. Find the smallest number అంటున్నా. ఓకే, సో నేను జనరల్గానే చెప్తాను, ఇప్పుడేమీ మనం కన్ఫ్యూజ్ చేయను. ఫర్దర్గా దాన్ని మళ్ళీ షార్ట్లోకి మారుస్తాను. ఇప్పుడు మామూలుగానే తెలుసుకోండి. ఫస్ట్ నెంబర్ 3 భాగాలు ఉందంటండి, రెండవ నెంబర్ 4 భాగాలు ఉందంట. సో ఈ రెండిట్లో నుంచి 5ని తీసేయమంటున్నారు, అంతేనా? 3p - 5, 4p - 5. ఇప్పుడు రేషియో కట్టారట, 3p - 5/4p - 5 = 2/3. సో మనకి ఆ చిన్న సంఖ్య అంటే ఏం చెప్పాలి, ఇదే కదా, 3p చెప్తే చాలు. సో క్రాస్ చేయొచ్చు ఇలాగా. సో 3 × 3p - 5 × 3 = 2 × 4p - 5 × 2. సో క్రాస్ చేద్దామా, ఇది 2 ఇది 2 తీసుకెళ్ళండి. 9p - 8p = 5 × 3 - 5 × 2. సో p = 5లు 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఒక్క 5 ఎక్కడ మిగులుతుంది. ఓకే, సో p = 5 వచ్చేసింది. సో నెంబర్ అంటే ఏం చెప్తావు, 3p. 3 × 5 = 15 అనమాట. సో ఆ సంఖ్య ఎంత అండి, 15 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇదొకటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇదొక మోడల్ అడుగుతున్నారు. తర్వాత ఓకే ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్కి వస్తే నిష్పత్తుల్లో రకాలండి. ఎస్జిటి వాళ్ళకి ఒక్క క్వశ్చన్ వస్తుందండి దీని నుంచి డైరెక్ట్ ఈ 7 నుంచి. ఓకే, సో ఈ 7వ దాని నుంచి మాత్రం స్కూల్ అసిస్టెంట్కి వస్తుంది ఒక క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 6 + 1 7 కలిపి ఎస్జిటికి వస్తే అసిస్టెంట్కి ఈ 7వ దాని నుంచి వస్తుంది, బహుళ నిష్పత్తి నుంచి. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, మీకు వీడియోలో మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. అందులో బహుళ నిష్పత్తిని పైన ఉన్న వాటితో లింక్ చేసి క్వశ్చన్ ఇచ్చారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో నిష్పత్తుల్లో రకాలు అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే టైప్స్ ఆఫ్ రేషియోలో A, B అనే 2 నెంబర్స్ని తీసుకుంటే మనము 6 రకాల నిష్పత్తులని రూపొందించవచ్చు. 6 రకాల నిష్పత్తులని రూపొందించవచ్చు. ఎడిషనల్గా ఇంకో 2-3 రేషియోస్ని తీసుకుంటే మరొక నిష్పత్తిని చేయవచ్చు. ఓకేనా, సో ఈ 6 నిష్పత్తులు + 1 7 నిష్పత్తులు నేర్చుకుంటే 1 మార్కు వచ్చినట్టు. ఒక క్వశ్చన్ అన్నాను, కొన్నిసార్లు 2 అవ్వచ్చు, అందుకే 1 మార్కు మీ చేతిలో ఉన్నట్టు. సో 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో విన్న కాన్సెప్ట్ నుంచి 1 మార్కు ఈజీగా వస్తుంది. ఓకే, సో విందామా? అయితే చూడండి,
సాధారణ నిష్పత్తి A/B. అంటే ఇప్పుడు వరకు నువ్వు కడుతున్నావు కదా, 4,12 నిష్పత్తి అన్నాను అనుకో, ఏం చేస్తున్నావు? సార్ ఏముంది సార్ 4:12 అంటాం, అంటే 1:3, అంతేగా. అది సాధారణ నిష్పత్తి అనమాట. సో విలోమ నిష్పత్తి 1/A/1/B కదండి, దీన్నే B/Aగా కూడా రాస్తాం. ఓకేనా, విలోమ నిష్పత్తి. ఇది ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. ఎందుకు సార్ విలోమ నిష్పత్తి ఏ సందర్భంలో వాడతారు అని అనేసి. జనరల్గా మనకి టెట్ ఓరియంటెడ్గా చూసుకుంటే, డైరెక్ట్గా విలోమ నిష్పత్తి ఎంత అంటారు. అంటే ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి వాటి విలోమ నిష్పత్తి ఎంత అని అడిగేస్తారు. అయితే మనకి డిఎస్సి ఓరియంటెడ్గా వచ్చినప్పుడు అలాగ అడగరు. ఇలా ఒక క్వశ్చన్ చూపిస్తాను చూడండి. 2 రైళ్ళ వేగాల నిష్పత్తి 3:4 అయిన ఒక నిర్దిష్ట గమ్యాన్ని చేరుటకు వాటికి పట్టు కాలాల నిష్పత్తి ఎంత? ఇలా అడుగుతారండి. ఇందులో వేగాలు కాలాలు గుర్తించుకున్నారా మీరు? సో వేగాలు సాధారణ నిష్పత్తిలో ఉంటే కాలాలు వాటికి రివర్స్లో ఉంటాయి. అంటే S1 స్పీడు S2 స్పీడ్ అనుకుంటే ఇవి దేనికి సమానం అంటే T2కి T1కి సమానం అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఎవరైనా సరే వేగం గురించి చెప్పారనుకో కాలం దానికి రివర్స్లో ఉంటుంది, కాలం గురించి చెప్పారనుకో వేగం దానికి రివర్స్లో ఉంటుంది. సో 3:4 వేగం అయితే కాలం ఏమవుతుంది? విలోమ నిష్పత్తి B/A అవుతుంది అన్నమాట, కాలాల నిష్పత్తి అన్నమాట. ఓకేనా. సో అక్కడ వాడతాం అన్నమాట. అది ఎక్కడ మనకి కాలము వేగము కాలము దూరం ఉన్నాయి కదా అక్కడ. నెక్స్ట్ వర్గ నిష్పత్తి A²/B². అంటే 2 సంఖ్యలు ఇస్తారు, వాటికి వర్గాలు తీసుకుని నిష్పత్తి చెప్పడం వర్గ నిష్పత్తి. లెక్కలో డైరెక్ట్గా అడిగేస్తారు. 3,4ల వర్గ నిష్పత్తి ఎంత అని అంటారు. నువ్వు డైరెక్ట్గా 3²/4² అని చెప్పేయచ్చు. నెక్స్ట్ సేమ్ వర్గమూల నిష్పత్తి √A/√B. ఓకేనా. 9,16ల వర్గమూల నిష్పత్తి ఎంత? సో ఏం రాస్తావు? √9/√16 అన్నమాట. అలాగే ఘన నిష్పత్తి A,Bల ఘన నిష్పత్తి అంటే ఘనము అంటే క్యూబ్ కాబట్టి A³ ఘనమూల నిష్పత్తి అంటే √A/√B. ఓకే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మెయిన్ బహుళ నిష్పత్తి అన్నమాట. ఏం గుర్తుపెట్టుకోవాలండి? బహుళ నిష్పత్తి. బహుళ కాంపౌండ్ రేషియో అంటారు. ఓకేనా. ఈ బహుళ నిష్పత్తిని ఏం చెప్తారంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులు ఉన్నప్పుడు వాటి యొక్క కాంపౌండ్ రేషియో, వాటిని కంబైన్ చేసి చెప్పడాన్నే మనం బహుళ నిష్పత్తి అని అంటాము. దాని సూత్రపరంగా ఇలా చెప్తారు. పూర్వ పదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం. అంటే ఇలా ఉన్నాయి మీకు A/B ఒక నిష్పత్తి, C/D ఒక నిష్పత్తి, E/F ఒక నిష్పత్తి ఉన్నాయి. సో ఈ మూడిట్ల యొక్క బహుళ నిష్పత్తి అని అడిగారనుకో మీరు ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ టర్ములు అంటే పూర్వపదాలైనా ఆ 3 గుణించాలి. తర్వాత సెకండ్ టర్ములు పరపదాలు ఆ 3 గుణించాలి, BDF అన్నమాట. సో ACE/PDF అని రాయాలన్నమాట. ఇది నిష్పత్తుల్లోని రకాలకు సంబంధించి. సో ఇప్పుడు మీకు రకాలు చెప్పాను బట్టి కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూపిస్తాను, మీకు ప్రాక్టీసింగ్గా ఉంటుంది. సో చూడండి, 9,13ల వర్గ నిష్పత్తి ఎంత? వర్గ నిష్పత్తి డ్యూప్లికేట్ రేషియో, ఇంగ్లీష్లో డ్యూప్లికేట్ రేషియో. ఓకేనా. సో మన సూత్రం ఏంటి? A²/B². అంటే ఇవ్వబడిన సంఖ్యలకి మనం స్క్వేర్స్ కడతాం, కడతాం అన్నమాట. సో A² అంటే 9², B² అంటే 13². సో 9² అంటే 81, 13² అంటే 169. ఓకేనా. సో అంతే, మరి ఇంకేం క్యాన్సిలేషన్ చేయకూడదు, అలా ఉంచేయండి. ఓకే. 144,289ల వర్గమూల నిష్పత్తి ఎంత? సో వర్గమూల నిష్పత్తి అంటే √A/√BA కదా, అంటే √144/√289 అంటారు. దాన్ని ఎలా రాస్తావు? 12/17. అంతేనా, అయిపోయింది.
అయితే ఘనము ఘనమూలాల గురించి డైరెక్ట్గా అడగట్లేదు, కానీ అవి ఎక్కడ వస్తున్నాయంటే క్షేత్రమితిలో వస్తున్నాయి. క్షేత్రమితిలో మీకు ఘనం అంటే తెలుసు కదా, ఘనం అంటే తెలుసు కదా, దీర్ఘఘనం కాదు ఘనం. క్యూబ్ అంటాం కదా. సో క్యూబ్ యొక్క వాల్యూమ్ సూత్రం ఏంటి? సైడ్ క్యూబ్ అయినా. సో సైడ్స్ రేషియో ఇచ్చేస్తున్నాడు. S1:S2 = 2:5 అయితే వాల్యూమ్ V1:V2 ఎంత అంటున్నారు. మనకు తెలుసు ఘనం యొక్క ఘన పరిమాణం సూత్రం ఏంటి? భుజము క్యూబ్ అంటాం అనమాట. సో V1:V2 అంటే ఏం రాయాలి? S1³ S2³ అని రాస్తాం. సో అంటే 2³5³ అని రాస్తాం. అంటే 8:125 అనమాట. ఓకేనా? సో ఆ విధంగా అడుగుతున్నారు. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 11th వన్ అండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ చెప్తున్నాను కదా. ఓకే. సో ఇక్కడ మీకు A:B వచ్చి 2:3 అని ఇచ్చారు, B:C వచ్చి 4:5 అని వచ్చారు. ఇచ్చి A:C విలువ ఎంత అని అడుగుతున్నారు. సో మీరు గమనించినట్లయితే లెక్క ఏదైనా ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో టఫ్ చేయడం అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్ని డైరెక్ట్గా చెప్పరన్నమాట. అంటే బహుళ నిష్పత్తి కట్టండి అంటే మీరు కట్టేస్తారు, కానీ వాళ్ళు అలా చెప్పరు. మీరు గమనించినట్లయితే ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ, లాస్ట్ టర్మ్ సి అన్నమాట. సో లెక్క ఇప్పుడు అలాగే ఇస్తారు. ఒక కామన్ టర్మ్ ఇచ్చి ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చేలాగా పెట్టేస్తారు. సో నీకు ఎప్పుడైనా అలాంటిది ఇచ్చారు నువ్వు చేయాల్సింది బహుళ నిష్పత్తి. అంటే ఇదిగో A:B B:C, ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2:4:3:5. సో BB క్యాన్సిల్ అయిపోయింది చూడండి ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది చూడండి? A:C = 2 4 8 3 5 15 అనమాట. సరిపోయిందా? ఓకేనా? సో ఆ విధంగా మన క్వశ్చన్ అడుగుతారు. అయితే మీరు కాంపౌండ్ రేషియో అని తెలుసుకోకపోతే డబల్ వర్క్ అయిపోతుంది. మళ్ళీ B యొక్క భాగాలు సమానం చేసి దాని నుంచి A:C కట్టాలి. సో గుర్తుంచుకోండి. సో క్వశ్చన్ ఏ విధంగా అడగగలరు అనేది కూడా మీరు గమనించాలి, లేదంటే మీరు స్కోర్ చేయలేరు. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటికి నిష్పత్తుల కోసం మాట్లాడేసాము. తరువాత చూసుకున్నది ఏంటంటే అనుపాతము, ప్రపోర్షన్ అని అంటాం. దీన్ని ఏమంటారంటే ఆధారిత మార్పు అంటారు. ఏమంటారండి? ఆధారిత మార్పు, డిపెండెంట్ చేంజ్ అంటాం అన్నట్టు. డిపెండెంట్ చేంజ్ అంటాం. అదేంటి సార్ డిపెండెంట్ చేంజ్ అంటే? మామూలుగా ఏ రాశిలో కానీ ఎక్కడైనా సరే, మీలో కానీ నాలో కానీ ఎవరిలోనైనా ఓకే స్వతహాగా కొన్ని మార్పులు ఉంటాయి. ఇలా జరిగింది కాబట్టి ఇలా మారాను, ఇలా జరిగింది ఇలా అయ్యాను, నేను ఇలా మార్చుకున్నాను, నాకు నేనుగా మారాను అని అంటాం కదా. సో దాన్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ చేంజ్ అంటారు. ఓకే. స్వతహాగా మారావు, నీకు నువ్వే మారావు, నీకు నువ్వే చేసుకున్నావు అంటారు సార్, అది. అయితే అనుపాతం అనేది ఏంటంటే డిపెండెంట్ చేంజ్ అన్నమాట. అంటే మీలో స్పెషల్గా మార్పు రావాలని ఆలోచన ఉండదు, పక్క వాళ్ళలో మార్పు రావడం వల్ల వస్తారు. ఇప్పుడు మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ డిఎస్సి రాస్తున్నారు. సో ఫర్దర్గా ఈ పక్కన ఏదైనా గ్రూప్ ఎగ్జామ్ కానీ, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ ఏమన్నా మీకు పక్కన జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మీకు స్వతహాగా రాయాలని ఉండదు. కానీ మీతో పాటు ఎవరైనా రాస్తున్నారనుకోండి, మీతో పాటు చదువుకున్న వాళ్ళు సరదాగా అటెంప్ట్ చేసి రాస్తున్నారనుకో, అప్పుడు మీరు కూడా ఏమంటారు? నువ్వు రాస్తున్నావా? అయితే నువ్వు రాస్తే చెప్పు, నేను కూడా రాస్తాను అని అంటారు. అంటే వాళ్ళలో మార్పు వల్ల మీలో మార్పు వస్తుంది. అలా వస్తేనే దాన్ని అనుపాతము అని అంటారు. అందుకే నేను డిపెండెంట్ చేంజ్ అన్నాను. ఈ మార్పు అనేది పాజిటివ్గా ఉండొచ్చు, లేదా నెగిటివ్గా ఉండొచ్చు. అంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటే మీరు నెగిటివ్గా ఉండొచ్చు, వాళ్ళు పెరిగితే మీరు తగ్గొచ్చు, వాళ్ళు తగ్గితే మీరు పెరగవచ్చు, లేదా వాళ్ళు పెరిగితే మీరు పెరగవచ్చు, వాళ్ళు తగ్గితే మీరు తగ్గొచ్చు అన్నమాట. అంటే రెండు రకాలుగా కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే. అందుకే ఇక్కడ ఏం రాసింది చూడండి, ఏదైనా ఒక రాశి ఎక్స్లో మార్పు మరొక రాశి వైలో మార్పు వల్ల జరిగితే ఎక్స్, వైలు అనుపాతంలో ఉన్నాయి అని అంటారు. వాటి మధ్య ఉన్న అనుపాతాన్ని ఎక్స్ ప్రపోర్షనల్ టు అయితే సూచిస్తారు. దీనినే అనుపాత గుర్తు అంటాం. అనుపాత గుర్తు అని అంటాం. మనకు బాగా తెలుసు, ఆల్ఫాను ఇన్ఫినిటివ్ అని గుర్తించుకోవచ్చు అన్నమాట. ఓకే. అయితే ఆ గుర్తు తీసేసి చెప్పండి సార్ అంటే ఇలా రాయొచ్చు, ఎక్స్ = సమ్ k × y అంటారు. ఈ కేను అనుపాత స్థిరాంకము అంటారు. ఈ కేను ఏమంటారు? అనుపాత స్థిరాంకము అని అంటారు. అనుపాత స్థిరాంకము అని అంటారు. అర్థమవుతుందండి? ఎక్స్ ప్రపోర్షనల్ టు వై అనుపాత గుర్తు ఇది. దీన్ని అనుపాత స్థిరాంకం. కే విలువ ఏదైనా అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జస్ట్ దాన్ని
ఆ ప్రపోర్షనల్ తీసేసి రాయాలి అంటే ఎక్స్ విలువ వైకి ఇంటూ సంథింగ్ అవుతుందని చెప్పడానికి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ అనుపాతంలో రకాలు ఏమి ఉన్నాయి, అనుపాతంలో రకాలు ఏమున్నాయంటే మొట్టమొదటిది వచ్చి డైరెక్ట్ ప్రపోర్షన్ అండి. ఏమిటండి? డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకేనా, అంటే పాజిటివ్ చేంజ్ అనమాట, సజాతి మార్పు. ఓకేనా. అనుకూల మార్పు అంటే ఏంటి? పక్క వ్యక్తిని బట్టి నువ్వు మారుతావు, అది నిజమే. పక్క వ్యక్తిని బట్టి నువ్వు మారుతావు, అది నిజమే. అయితే ఆ వ్యక్తి ఎలా అయితే మారుతాడో అదే విధంగా నువ్వు మారిపోతూ ఉంటావు అనమాట. మన ఫ్రెండ్స్ ఉంటాం, మనకి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? మీరు ఏదంటే వాళ్ళు అదే అన్నట్టు ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మన రియల్ లైఫ్లో, డైరెక్ట్ ప్రపోర్షన్ అనమాట. సో మీరు ఎస్ అంటే వాళ్ళు ఎస్ అంటారు, మీరు నో అంటే వాళ్ళు నో అంటారు అనమాట. అందుకనే అనులోమానుపాతంని ఒకే రకమైన మార్పు అంటారు. సో చూసుకోండి, రెండు రాసులలోని మార్పు ఒకే రకముగా ఉంటే ఆ రాసుల మధ్య అనుపాతమును అనులోమానుపాతం అంటారు. అంటే ఇదిగో చూడండి, ఎక్స్ విలువ పెరిగితే వై విలువ పెరుగుతుంది. ఇంకో ఇఫ్ ఎక్స్ ఇంక్రీజెస్ వై ఆల్సో ఇంక్రీజెస్, ఇఫ్ ఎక్స్ డిక్రీజెస్ వై ఆల్సో డిక్రీజెస్ అనమాట. సో ఎక్స్ విలువ పెరిగితే వై విలువ పెరుగుతుంది, ఎక్స్ విలువ తగ్గితే వై విలువ కూడా తగ్గుతుంది. ఓకే, దీన్ని ఎలా సూచిస్తారంటే ఎక్స్ ప్రపోర్షనల్ టు వై లాగానే చూపిస్తారు. ఇందాక ఎలాగైతే చెప్పానో అలాగే. అంటే ఎలా అంటే ఇదిగోండి, ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మీదనే ఉంటాయి, పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఎక్స్ వై ఎప్పుడు పక్కనే ఉంటారు, ఒకే లైన్ మీద ఉంటారు, అంటే ఒకే మాట మీద ఉంటారు. మీకు అర్థం అవ్వాలంటే ఫ్రెండ్స్ ఉంటారు, పక్కనే ఉంటారు, ఇప్పుడు కలిసే ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు. అందుకే దీన్ని సూచించడం అలాగనమాట. ఓకే, మీకు రియల్ లైఫ్లో అనులోమానుపాతాన్ని అనుసరించి ఏవైనా రెండు రాసులు చెప్పండి అంటే ఇదిగో ధరలు మరియు గిరాకీ. అంటే మీకు ప్రైజ్ అండ్ డిమాండ్ అని అంటాం అన్నమాట. సో ఏదైనా వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉందనుకో దాని ప్రైస్ కూడా ఎలా ఉంటుంది? ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే మనం దాని కొంటాకి ఎగపడుతూ వెళ్తూ ఉంటాం. సో నువ్వు వద్దంటే ఇంకోటి కొనుక్కుంటాడు అని అంటాడు. అప్పుడు ప్రైస్ తగ్గుతుందా? తగ్గదు, రేటు పెరుగుతూనే ఉంటుంది. డిమాండ్ పెరిగే కొలిది ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గే కొలిది ప్రైస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా. అదే మన స్టడీ వైజ్ మాట్లాడాలనుకోండి, మనము చార్లెస్ లా అనేది ఒకటి చదువుకున్నాం మన ఫిజిక్స్లో. చార్లెస్ నియమం ఫిజిక్స్లో ఉంది, కెమిస్ట్రీలో కూడా ఉందండి, థెర్మోడైనమిక్స్ అనమాట. చార్లెస్ నియమము అంటాం. ఈ చార్లెస్ నియమం ప్రకారం ఏమవుతుందంటే ఉష్ణోగ్రత ఘన పరిమాణాలు, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణోగ్రత ఘన పరిమాణాలు. సో ఏంటంటే మనకి ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు అన్నాను కదా, ఒకవేళ కావాలని ఈ క్రింది వానిలో అనులోమానుపాతంలో ఉండే రాశులు అన్నారనుకో, ఇలాంటిది ఒకటి అవ్వచ్చు, అలా కూడా ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఉష్ణోగ్రత ఘన పరిమాణములు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. ఓకేనా. సో మనం క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారనుకో కొంచెం మనకు వేడి వస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అదే తక్కువ మంది స్ట్రెంత్ ఉంటే కొంచెం వేడి తక్కువగానే అనిపిస్తుంది అన్నమాట. సో వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఓకేనా. V1 పెరిగితే T1, V2 T2 అని అలా రాసేవాళ్ళు. V1/V2 = T1/T2 అని చార్లెస్ లా చెప్తుంది అనేసి కూడా చదువుకునే ఉంటారు. ఎవరికైనా కెమిస్ట్రీ ఫిజిక్స్ కనుక గుర్తుని ఉండుంటే మీరు ఇంటర్ వరకు చదివిన ప్రతి ఒక్కరికి ఇది ఐడియా ఉంటుంది. ఓకే. సో ఇది మెయిన్ ఫస్ట్ అనులోమానుపాతం గురించి మీకు తెలియడానికి అన్నమాట. ఓకే. అయితే ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా ఎవరైనా అనులోమానుపాతం ఎక్కడ వాడతారంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు వాడినా అనులోమానుపాతం. అంటే ఇప్పుడు మనం రాసి 4 పెన్నులు 10 రూపాయలు అయితే 6 పెన్నులు ఎంత అని చేసి వాళ్ళు గుర్తుందా? అప్పుడు ఏం చేస్తావు? క్రాసే కదా, ఇలాగే కదా చేసావు. సో ఎక్కడైనా నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ వాడావంటే ఆ రాసులు అనులోమానుపాతంలో ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకో. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి కుదరలేదంటే ఆ రాసులు అనులోమానుపాతంలో ఉండవు అన్నమాట. ఓకే. సో ఇక్కడ మెయిన్ కండిషన్ చూడండి, ఏవైనా రెండు రాసులు అనులోమానుపాతంలో ఉంటే వాటి నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అంటే ప్రైస్, ధర అంటే రేట్ అనుకోండి, గిరాకీ డిమాండ్ అనుకోండి. సో ఆర్లో 2 మార్పులు, ఫస్ట్ కేసులో R1, సెకండ్ కేసులో R2 ఉంది. డీలో 2 కేసులు D1, D2 ఉన్నాయనుకోండి, వీటి నిష్పత్తులు ఎప్పుడూ సమానంగా ఉంటాయి అన్నమాట. అంటే R1:R2 =
D1:D2. అంటే ఇక్కడ నిష్పత్తి ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, A, B, C, Dలు అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. దాన్నే AD ఈక్వల్ టు BC. AD ఈక్వల్ టు BC. ఇవి కూడా అంత్యాలు, ఇవేనా AD. మధ్యాలు అంటే BC. సో AD ఈక్వల్ టు BC అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 4, 6, 8, xలు అనుపాతంలో ఉంటే x విలువ ఎంత? ఓకేనా? సో ముందు మనం నేర్చుకున్న కండిషన్ కదా, దాని ఆధారంగా అడిగిన క్వశ్చన్. 4, 6, 8, x. ఒకటి A, ఒకటి B, ఒకటి C, ఒకటి 8. ఒకటి C8, ఇంకోటి DX అనుకుంటే ఇది కూడా అంత్యముల లబ్ధము అంటే ఇదేనా 4x ఈక్వల్ టు మధ్యముల లబ్ధము BC 6 × 8. దీని నుంచి x ఈక్వల్ టు 6 × 8/4 అయినా. సో 4 ఇందులో 2 టైమ్స్ అయితే 6 2s are 12 కదా. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అవుతుంది? x విలువ 12 అవుతుంది. అయితే ఇక్కడ ఒకసారి గుర్తుంచుకోండి, కొంతమంది దీన్ని వేరేగా కూడా చెప్తారండి. మొదటి 2 సంఖ్యల నిష్పత్తి చివరి 2 సంఖ్యల నిష్పత్తికి సమానమని తీసుకుంటారు. ఇది ఇలా కూడా చెప్పవచ్చు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో ఇప్పుడు పోల్చుతారు. సో మొదటి సంఖ్య ఎంత? ఇక్కడ 4, ఇక్కడ ఎంత? 8. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటికి ఏమైంది? 2 రెట్లు అయింది, డబల్ అయింది. సో ఇదే స్టోరీ పైన కూడా అవుతుంది అనమాట. ఇలా 6 × 2. సో x ఈక్వల్ టు 6 రెళ్ళు 12 అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా కూడా కొంతమంది ఆన్సర్ చెప్తారు. మీ ఇష్టం, సూత్రపరంగా చెప్తారంటే ఇది, లేదా కండిషన్. కొన్నిసార్లు క్వశ్చన్లు ఎలా కనబడుతుంది, అలా ఉన్నా మీరు ఈ విధంగానే ఊహించి చెప్పాలి. లాస్ట్ టైం తెలంగాణ టెట్ రాసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ ఇచ్చారనమాట. ఇలా ఇచ్చి విలువ ఎంత, నెంబర్లు కొంచెం మార్చారు. సో అలా ఇచ్చినప్పుడు నువ్వు ఈ విధంగా ఆలోచించాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఎన్ను 15, 51, 195 నుండి తీసివేస్తే ఏర్పడే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. ఆయన n విలువ ఎంత? n విలువ ఎంత అని అడిగారు. సో 7, 5, 3, 4 ఏవి కావా? ఓకే, నేనేం చెప్పాను మీకు? 4 సంఖ్యలు అనుపాతంలో ఉంటాయని చెప్పాను, కానీ ఇక్కడ ఎన్ని సంఖ్యలు అంటున్నారు? 3 సంఖ్యలు అంటున్నారు. ABC అంటున్నారు. సో 3 సంఖ్యలు అనుపాతం అన్నారనుకో, మీరు ఎలా తీసుకోవాలి? A, B, B, C అనమాట. ఓకే, మీకు అర్థం అవడానికి. ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడు, ఇదిగో AC ఈక్వల్ టు B² అంట. ఆ మిడిల్లో ఉన్నదే 2 సార్లు రాయాలన్నమాట. ఓకే, సో 3 సంఖ్యలు అనుపాతంలో ఉంటే ఏ నియమం తృప్తిపరచబడుతుంది? B² ఈక్వల్ టు AC అనే నియమం తృప్తిపరచబడుతుంది. అయితే ఈ 15లో నుంచి ఒక సంఖ్యను తీయమంటున్నారు xని, 51లో నుంచి ఒక సంఖ్యను తీయమంటున్నారు, అలాగే 195లో నుంచి ఒక సంఖ్యను తీయమంటున్నారు. ఇప్పుడు ఏర్పడిన 3 సంఖ్యలు అనుపాతాలు ఉండాలి. సో అనుపాత నియమం ప్రకారం ఒకటి A, ఒకటి B, ఒకటి C అనుకుంటే B² 51 - x² ఈక్వల్ టు 15 - x ఇంటూ 195 - x అవుతుంది. అయితే x స్థానంలో ఏమి పెట్టాలి అనేది మీరు చూసుకోవాలి అన్నమాట. సో ఆప్షన్ ఓరియంటెడ్గా వెళ్దాము అని అంటే కనుక చూసుకోండి, ఏదైనా పెట్టి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇది 7 పెట్టారనుకోండి, 15 ఇది ఇక్కడ ఉంది, 51 - 7 44 కదా. అంటే అది 4 టేబుల్ 11 టేబుల్లో ఒక నెంబర్ అయినా రావాలి. ఇదిగోండి 195 - 7 అని పెట్టావు అనుకో, 186 అని 189 188 అని వస్తుంది. ఇది 11లో పోదు. 15 - 7 8, ఇది 11లో పోదు. కాబట్టి 7 ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ 5 పెట్టావు అనుకోండి 46 వస్తుంది. అంటే 2 టేబుల్ కానీ 23 టేబుల్ కానీ ఇలా రాస్తాం, హోల్² అని. సో ఇక్కడ 15 - 5 10, నీకు 2 ఎలాగో పోతాయి, 23లో పోతుందో చూడాలి, ఇక్కడ పోదు. 195 - 5 190 పోదు, కాబట్టి ఇది కాదు. పోనీ 3 పెడితే ఇది 48 అవుతుంది, 48². ఇది 15 - 3 12, 195 - 3 192. సో 12 × 16. ఓకేనా? సో 12 × 4 హోల్² అన్నమాట, హోల్² అవుతుంది.
ఓకేనా. సో ఎంత అవుతుంది అప్పుడు 48 స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అప్పుడు ఆన్సర్ సరిపోతుందా. సో ఏది పెట్టాలనిలో మనం అదే అనుపాతం ఉన్నట్టు 3 పెట్టాలి. సార్ మాకు అలా అర్థం కాదంటే మీరు దీన్ని సూక్ష్మీకరించుకోవాలి. సూక్ష్మీకరించుకుంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, తర్వాత ఎక్స్ విలువ వస్తుంది. నేను అదంతా చేయట్లేదు, నేను ఆప్షన్ ఓరియంటెడ్గా చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వెళ్దామా. నెక్స్ట్ అనువర్తనాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 3 అనువర్తనాలు ఉంటాయి. ఇందు నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే మీరు అనులోమానుపాతంలో ఉన్నటువంటి 4 సంఖ్యలు ఉన్నాయి కదా, ఏబిసిడి. ఇందులో ఓకేనా ఈ 4 నుంచి 3 అనుపాతాలు తయారు చేయొచ్చు అనమాట. ఈ 4 సంఖ్యల్లో 3 సంఖ్యలు అంటే మొదటిది వదిలేస్తే ఈ బిసిడి ఉన్నాయి కదా, ఈ 3 కూడా మరొక అనుపాతాన్ని సూచిస్తాయి అన్నమాట. వాటిని అనువర్తనాలు అంటారు. ఓకే. సో ఏవైనా 4 సంఖ్యల అనుపాతంలో ఉంటే మొదటి సంఖ్యని ఏమనరు, తర్వాత నుంచి ఒక్కో దాన్ని ఒక్కో అనుపాతం పేరుతో చెప్తూ ఉంటారు. ఓకే. సో మనకి సింపుల్ ఫార్ములా గుర్తించుకుంటే వాళ్ళే నెంబర్స్ ఇస్తారు, మీరు క్యాలిక్యులేషన్ చేస్తే చాలు. ఫస్ట్ చూడండి, మధ్యమానుపాతము. ఓకేనా. దీన్నే మీన్ ప్రపోర్షన్ అంటారు. ఓకే. కొన్ని చోట్ల ఫస్ట్ ప్రపోర్షన్ అని కూడా ఉంటుంది. మీన్ ప్రపోర్షన్ మధ్యమానుపాతం. ఏ కామా బి కామా సిలో అనుపాతం ఉంటే బిని మధ్యమానుపాతం అంటారు. అంటే బిఏ కదా మధ్యలో ఉండేది. నీకు అర్థం అవ్వాలంటే ఇదిగో ముందు చేశాం కదా, ఇదిగో కాన్సెప్ట్ చెప్పాను కదా, ఏసీ ఈక్వల్ టు బి స్క్వేర్ అని చెప్పాను కదా, ఏసీ ఈక్వల్ టు బి స్క్వేర్ అని చెప్పాను, అదే నియమం. సో దీని నుంచి బి ఏమవుతుంది, రూట్ ఏసీఏ కదా, రూట్ ఏసీ. సో ఇది సూత్రం అనమాట, బి ఈక్వల్ టు రూట్ ఏసీ. సో నీకు లెక్కలో క్వశ్చన్లో వాళ్ళు ఏ విలువ సి విలువ చెప్పేస్తారు, జస్ట్ ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే చాలు. అంటే చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకుంటే 1 మార్క్ వచ్చినట్టే, అంటే 1/2 మార్క్ వచ్చినట్టే అనమాట. ఓకేనా. సో చూడండి, ఇదిగో క్వశ్చన్ 8,32ల మధ్యమానుపాతం ఎంత, మధ్యమ అనుపాతము ఎంత అని అంటున్నారు. సో నువ్వు జస్ట్ సింపుల్ బి ఈక్వల్ టు రూట్ ఏసీ అంటే ఏ ఈక్వల్ టు 8, సి ఈక్వల్ టు 32. సో బి ఈక్వల్ టు రూట్ 8 into 32. నువ్వు ఎప్పుడు మల్టిప్లై చెయ్యకు. ఓకేనా. చిన్నగా కట్ చేయడానికి చూడు, 2 into 4 into 2 into 16. ఓకేనా. 2 రెళ్ళు 4 into 4 into 16. దీన్ని రాయొచ్చు, రూట్ 16 into 16 దట్ ఈక్వల్ టు 16. సో మధ్యమానుపాతం 16. సో క్యాలిక్యులేషన్స్ నీకు బాగా వచ్చు కాబట్టి నువ్వు సూత్రం గుర్తుపెట్టుకుంటే 1/2 మార్కు నీ చేతిలో ఉన్నట్టే. లాస్ట్ టైం ఇచ్చిన పేపర్లో ఇలా చిన్నగా ఇచ్చారు క్వశ్చన్లు, మేబీ ఇప్పుడు ఇచ్చడానికి అవకాశం ఉంది. ఎస్జిటికి అసిస్టెంట్కి ఇంత చిన్నగా ఎవరు, దీనికి ఏదో లింక్ ఇస్తారులేండి, నేను చెప్తున్నాను అనమాట. ఓకే. సో నెక్స్ట్ తృతీయ అనుపాతము అంటే సి అనమాట. ఏబిసిడిలలో థర్డ్ లెటర్ సి అన, దీన్ని తృతీయ అనుపాతము అంటారు. దానికి సూత్రం ఏంటి, సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. అంటే బి ఈక్వల్ టు రూట్ ఏసీ అని చదువుకున్నావు కదా, దీని నుంచి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, ఏసీ అనా. సో దీన్ని సి రాయాలంటే ఏం చేస్తావు, బి స్క్వేర్ బై ఏగా రాయగలవు కదా. సో బి స్క్వేర్ బై ఏనే తృతీయ అనుపాతము అని అంటారు. సో నీకు ఆప్షన్లో ఏ ఇస్తారు, బి ఇస్తారు వాల్యూస్, నువ్వు జస్ట్ ప్రతిక్షేపించి చెప్పడమే. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, 9,12ల తృతీయ అనుపాతము ఎంత, తృతీయ అనుపాతము ఎంత అంటున్నారు. సో చూద్దామా. సో చూడండి, సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అనుకుంటే, సో ఏ ఈక్వల్ టు 9, బి ఈక్వల్ టు 12. ఓకేనా. సి ఈక్వల్ టు 12 స్క్వేర్ బై 9 అంటే 12 into 12 by 9. సో 3 టేబుల్ 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, 3 ఇందులో 4 టైమ్స్, 4 4 jar 16. సరిపోయిందా. సి ఈక్వల్ టు 16. జస్ట్ అంతే, ఆ క్యాలిక్యులేషన్ చేసినందుకు నీకు హాఫ్ మార్క్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏబిసి అయిపోయింది కాబట్టి ఇంకా సార్ ఎలాగా డి చెప్తారు అనేసి. సో ఏబిసిడిలు అనుపాతంలో ఉంటే దీని చతుర్థ అనుపాతము అంటారు. మనకి ఏబిసిడిలు అనుపాతంలో ఉన్నప్పుడు ఈ రూల్ తెలుసు మీకు, ఏడి ఈక్వల్ టు బీసీ అని తెలుసు. దీని నుంచి డి ఈక్వల్ టు బీసీ బై ఏ అని రాసుకోవచ్చా, బీసీ బై ఏ అని రాసుకోవచ్చా. ఓకేనా. సో బీసీ బై ఏ, ఎగ్జామ్లో మీకు ఏ ఇస్తారు, బి ఇస్తారు, సి కూడా ఇస్తారు, మీరు అప్లై చేయడమే. సో ఇక్కడ చూడండి, 9,12,6ల చతుర్థ అనుపాతాన్ని కనుగొనము. అంటే ఏ ఈక్వల్ టు 9, బి ఈక్వల్ టు 12, సి ఈక్వల్ టు 6. సో డి ఈక్వల్ టు బీసీ బై ఏ. సో 12 into 6 by 9. సో 72 by 9 దట్ ఈక్వల్ టు 8.
ఓకేనా. ఇవి అనువర్తనాలు. అనులోమానుపాతంలోనే అనులోమానుపాత నియమాల నుంచి మరొక 3 అనుపాతాలు తీసుకురావచ్చు అనమాట. ఇవి సెపరేట్గా లేవు. అనులోమానుపాతంలో అనువర్తనాలు అనమాట. ఒకటేమో మధ్యమానుపాతం, ఇంకోటి తృతీయానుపాతం, ఇంకోటి చతుర్థ అనుపాతం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే, సార్ అంత బాగానే ఉంది కానీ అసలు ఈ 3 అనుపాతాలు సెపరేట్గా చెప్పారు కదా సార్, మరి అవి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి సార్ అని అంటే, ఏమీ లేదండి. సింపుల్గా అంటే ఎలా అడుగుతాను అంటే మిమ్మల్ని, ఇప్పుడు ఏ కామా బి కామా సిలు అనే 3 తీసుకున్నారనుకోండి, ఏబీల నిష్పత్తి బీసీల నిష్పత్తి సమానంగా ఉండేలా ఒక సంఖ్యను చెప్పమంటారు. అది ఏంటంటే బి. అంటే ఏసీలు నీకు తెలుసు 2 నెంబర్లు, వీటి మధ్యలో ఒక నెంబర్ని పెట్టు. అది ఎలా ఉండాలంటే ఏబీల నిష్పత్తి బీసీల నిష్పత్తి సమానంగా ఉండేలాగా అని అడుగుతారు అన్నమాట. సో అలా అడిగితే నువ్వు బిని చెప్తావు అన్నమాట. అది మధ్యమానుపాతం. అలాగే ఈ నియమాన్ని అనుసరించేలాగా ఏబీలకు అనుగుణంగా ఇంకో సంఖ్యని చెప్పమంటారు అన్నమాట. అది సి. అలాగే ఈ ఏబీసీలకు అనుగుణంగా మరొకటి చెప్పమంటే డి అనమాట. ఇలా మనకి 3 అనుపాతాలు ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. ఇది ఓవరాల్గా అనులోమానుపాతంకి సంబంధించినటువంటి నియమం. ఓకే. తరువాత విలోమానుపాతం. విలోమానుపాతం దీని నుంచి మనకి క్వశ్చన్స్ తక్కువే. అయితే ఇది కాలము పని, కాలము దూరం సబ్జెక్టు చాప్టర్స్ వచ్చినప్పుడు అట్లా ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక మాట్లాడింది ఏంటంటే ధనాత్మక మార్పు, పాజిటివ్ సైన్. అనులోమానుపాతం ఏంటంటే సజాతి మార్పు అని. అంటే నేను ఎలా ఉంటే మీరు అలాగే ఉంటారు, ఒకే రకంగా చేంజ్ అవుతాయి అనులోమానుపాతం. అలా కాకుండా ఒకరికొకరు వ్యతిరేకంగా మారుతున్నారనుకో, దాన్ని విలోమానుపాతము అంటారు. అంటే 2 రాశుల మధ్య మార్పులు విలోమముగా ఉంటే ఆ అనుపాతాన్ని విలోమానుపాతం అంటారు. అంటే ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది, ఎక్స్ తగ్గితే వై పెరుగుతుంది అని అంటాం. సో దీన్ని ఎలా సూచిస్తారంటే ఇలా, ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని చదువుతారు. మరి ఇందాక ఎలా రాశారు, ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని రాశారు. ఇప్పుడు ఒక లైన్ ఇలా గీశారనుకోండి, ఎక్స్ ఏమో పైన ఉంది, వై ఏమో కింద ఉంది, ఒకరికొకరు ఆపోజిట్గా ఉంటారనమాట. అంటే మీరు ఒకరు పైకి వెళ్తుంటే ఒకరు వెనక నుంచి కిందకి లాగుతూ ఉంటారు. అలా ఉండే వాళ్ళు ఎవరు, ఎనిమీసే కదా. సో ఎనిమీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అనమాట. అయితే దీనికి వచ్చేటప్పటికి మనకి ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే గిరాకీ మరియు సరఫరా, అంటే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై అన్నమాట. డిమాండ్ అండ్ సప్లై అన్నమాట. ఓకే. సో డిమాండ్ పెరిగిందనుకో సప్లై, అంటే డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది, సప్లై తక్కువ ఉన్నప్పుడు అనమాట. మీకు ఏదైనా వస్తువుల యొక్క సప్లై మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే వర్షాకాలంలో, శీతాకాలం వచ్చేటప్పటికి కొన్ని కాయగూరలు చూడండి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, లేదా ఉల్లిపాయలు చూడండి చాలా కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకని, సప్లై లేదండి, అందువల్ల డిమాండ్ ఎక్కువ ఉంది అంటాం. ఎవరు పడితే వాళ్ళు కావాలని వెయిట్ చేస్తుంటారు, సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి. అదే డిమాండ్ తగ్గిపోతుంది కొన్నిసార్లు, ఎందుకు, సప్లై బోల్డ్ అంత ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంటుంది అనమాట. అలా అన్నమాట. అది మన రియల్ లైఫ్, అంటే మనం సబ్జెక్ట్ వైజ్గా ఎక్కువ మాట్లాడుకుంటే మనకు బాగా తెలిసింది ఏంటంటే బాయిల్స్ లా. మనం స్కూల్స్ లెవెల్లో చదివాము, ఇంటర్ లెవెల్లో కూడా చదివాము. బాయిల్స్ నియమము అని అంటాం, బాయిల్స్ లా అని అంటాము. బాయిల్స్ లా ఏం చెప్తుందంటే వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ తగ్గిపోతుంది, వాల్యూమ్ తగ్గితే ప్రెజర్ పెరుగుతుంది అని అంటారు. సో ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. మీకు అర్థమయ్యేదే. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ 45 days ఉంది. సో మీరు ఇన్ని రోజులు నోటిఫికేషన్ లేదనుకున్నారు, నోటిఫికేషన్ వచ్చింది. 6 weeksలో ఈ సిలబస్ అంతా మీరు కంప్లీట్ చేసేయాలి. అంటే మీరు కంప్లీట్ చేయాల్సిన సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, చాలా ప్రెషర్గా ఉందనిపిస్తుంది. అదే ఒక సంవత్సరం తర్వాత ఎగ్జామ్ అనుకో, అప్పుడు ఏముంటుంది, ఓకే రోజుకు ఒక చాప్టర్లో ఆ పార్ట్, 2 రోజులకు చాప్టర్ పూర్తి చేసుకున్నా ఒక 3-4 నెలలకు పూర్తి అవుతుంది. ఇంకో 4 నెలలు రివిజన్ చేసుకోవచ్చు, తర్వాత టెస్టులు రాసుకోవచ్చు. ఇదే కదా మీ ఆలోచన. అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెజర్ తగ్గుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని బాయిల్స్లా చెప్తుంది అన్నమాట. ఓకేనా. సో అందుకే ఇక్కడ చూడండి, ఎక్స్ మరియు వైలు విలోమానుపాతంలో ఉంటే మొదటి రాశుల సాధారణ నిష్పత్తి రెండవ రాశుల విలోమ నిష్పత్తికి సమానం అన్నమాట. అంటే ప్రెజర్లో సాధారణ నిష్పత్తి అంటే P1:2 P2 కదా. ఓకేనా. మరి వాల్యూమ్లో విలోమ నిష్పత్తి వెనకరించారన్నమాట, అంటే V2:V1. దీన్ని మనం
P1 V1 ఈక్వల్ టు P2 V2 అని కూడా రాసేవాళ్ళం అప్పట్లో. ఓకేనా. సో రెండు సేమ్గా ఉంటేనేమో అనులోమానుపాతం V1:V2 ఈక్వల్ టు T1:T2 అని రాసేవాళ్ళం అనులోమానుపాతంలో. అయితే ఇక్కడ P1:P2 ఈక్వల్ టు V2:V1 రివర్స్లో రాయడం జరుగుతుంది. ఓకే. తర్వాత మెయిన్గా మీరు గుర్తించుకోవాల్సింది రెండు రాసులు విలోమానుపాతంలో ఉంటే పూర్వ పదాల లబ్ధము ఈక్వల్ టు పరపదాల లబ్ధము. అంటే ఇదిగో చూడండి 2:3 ఈక్వల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 18:27 18:12 అని ఉందనుకోండి. చూసుకున్నప్పుడు పూర్వ పదాల లబ్ధము 2:18 ఈక్వల్ టు పరపదాల లబ్ధం 3:12 సరిపోయిందా. 36:36 వచ్చేసిందండి. ఇలా అన్నమాట. అదే అనులోమానుపాతం నుండి అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అని చేసేవాళ్ళు. ఓకేనా. సో అయితే మనకు విలోమానుపాతం డైరెక్ట్గా పెద్ద కనిపించేది ఏం లేదు కానీ సో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి కాలము దూరము కాలము పనుల్లో కనిపిస్తుంది. కాబట్టి కాలము పనిలోంచి ఒక క్వశ్చన్ రాస్తున్నాం చూడండి. 15 మంది పురుషులు ఒక పనిని 24 రోజుల్లో చేస్తే అదే పనిని 18 మంది ఎన్ని రోజుల్లో చెయ్యగలరు. ఓకేనా. పురుషులు 15 మంది అంట ఒక పనిని 24 రోజుల్లో చేస్తే అదే పనిని 18 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నారు. సో చూడండి, ఇక్కడ వ్యక్తుల సంఖ్య పెరిగిందనుకోండి, రోజుల సంఖ్య ఏమైపోద్ది, తగ్గిపోతుంది అంతే కదా. ఎక్కువ మంది పర్సన్స్ వర్క్ చేశారనుకో ఆ వర్క్ తొందరగా అయిపోతుంది. సో మోర్ మెన్ లెస్ డేస్, అంతేనా. ఓకే, లెస్ మెన్ మోర్ డేస్ అని అంటాం. ఒక మెన్ డేస్ ఎందులో ఉంటాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, M1/M2 ఈక్వల్ టు D2/D1 అని రాస్తాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే M1D1 ఈక్వల్ టు ఇలా క్రాస్ చేస్తే M2D2 అవుతుంది. M1D1 ఈక్వల్ టు M2D2. సో చూడండి, ఇది 15 × 21 ఈక్వల్ టు 24 ఈక్వల్ టు 18 × D2. దాని నుంచి D2 ఎంత అవుతుంది చూడండి, 15 × 24/18. 6 టేబుల్ 4 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, 3 ఇందులో 5 టైమ్స్. సో D2 ఈక్వల్ టు 20. సో అర్థమైంది మీకు నియమం. అంటే ఏ సిచ్యువేషన్లో విలోమానుపాతం వాడాలి, ఏ సిచ్యువేషన్లో అనులోమానుపాతం వాడాలో గుర్తుపెట్టుకోండి. ఈ లెక్కల్లో క్రాస్ మల్టిప్లికేషన్ చెల్లదు, ఎందుకంటే ఇది విలోమానుపాతం. సో నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలంటే అనులోమానుపాతంలోనే చేయగలవు. సో కాలము దూరము లేదా కాలము వేగంలో 99% క్వశ్చన్లకి క్రాస్ మల్టిప్లికేషన్ వాడారు. 1% కొన్ని కండిషన్లో మాత్రమే వాడతారు. అవి ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అనులోమానుపాతం విలోమానుపాతం చెప్పేశాను కదా. అయితే ఇది కొన్నిసార్లు కండిషన్ గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు మనకి ఇది కూడా మనకు అవసరం అవుతుంది. ఏమిటది, మిశ్రమ అనుపాతము. ఇదేంటి సార్ మిశ్రమ అనుపాతం అని అంటున్నారంటే, ఇప్పటివరకు నేను చెప్పింది మొత్తం కూడా ఇద్దరు వ్యక్తులనే గురించే చెప్పాను. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరే ఉన్నారు, అప్పుడు మీ దగ్గర అనులోమానుపాతము ఉంటుంది ఇద్దరు కాబట్టి. మీకు పడని వారు ఒకరు ఉన్నారు, అప్పుడు విలోమానుపాతం ఉంటుంది. కానీ కొన్నిసార్లు 3 రాసులు ఉండడం జరుగుతుంది. 3 వ్యక్తులు ఉన్నారనుకోండి కలిసి ఫ్రెండ్స్గా, ఇద్దరు ఫ్రెండ్స్ కానీ 3 ఫ్రెండ్స్ కానీ ఉంటారు. 3 వ్యక్తులు ఫ్రెండ్షిప్గా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి న్యూట్రల్ అవుతాడు, మీడియేటింగ్. మిగతా ఇద్దరు ఎలా ఉంటారంటే ఒకరికొకరు విలోమంగా ఉంటారు. అంటే ఇతనితో ఈ ఇద్దరు కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు, పాజిటివ్ రియాక్షనే. కానీ వాళ్ళు ఇండివిజువల్గా ఆపోజిట్ రియాక్షన్స్ ఉంటారు. అంటే కొట్టుకోవడం గొడవలా కాదు, కానీ ఒక్కొక్కసారి వైరుధ్య భావాలు వస్తాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఫిక్స్డ్గా ఇద్దరితో కూడా పాజిటివ్ రెస్పాన్స్లో ఉంటాడు. ఓకేనా. సో అలా ఉంటే దాన్ని మిశ్రమ అనుపాతం అని అంటాం. అంటే ఎక్స్ అనేవాడు వైతోనూ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఓకే. నెక్స్ట్ ఎక్స్ అనేవాడు జెడ్తో ఆపోజిట్గా ఉంటాడు. అంటే ఒకే టైంలో ఒక రాశి మరొక రాశితో పాజిటివ్గాను మరొక దానితో నెగిటివ్గాను ఉంటుంది. అలా ఉంది అని అంటే కనుక ఆ 3 రాశులు మిశ్రమ అనుపాతంలో ఉన్నట్టు అనమాట, మిక్స్డ్ ప్రపోర్షన్ అన్నమాట. అంటే ఎక్స్ 1 అన్నారనుకో, వై అతనితో కలిసే ఉంటాడు కాబట్టి 1 అనే అంటాడు. కానీ జెడ్ రివర్స్లో ఉంటాడు కాబట్టి 2 అని చెప్తాడు. అదే ఎక్స్ 2 అని పలికాడు అనుకోండి, వై సేమ్ ఫ్రెండ్లీగా ఉంటాడుగా 2 అంటాడు, కానీ జెడ్ 1 అని చెప్తాడు.
అలా ఈ నిష్పత్తులు సమానం అవుతాయి అన్నమాట. సో ఎక్కడా మనకి ఇది లేదు సిలబస్లో. గొలుసు సూత్రం దగ్గర ఏమైనా వాడచ్చు, కానీ అక్కడ కూడా ఇంత పెద్దగా ఏమీ వాడరు. సో మనం కాలము పని వచ్చినప్పుడు దాని గురించి ఒక లెక్క ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మిక్స్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే 3 రాశులు ఉన్నప్పుడు ఒక రాశి మరొక రాశితో అనులోమానుపాతంలో ఉంటుంది, మరొక రాశితో విలోమానుపాతంలో ఉంటుంది. అలా ఉంటే ఆ 3 రాశులు మిశ్రమ అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. ఓకేనా? ఇది నిష్పత్తి మరియు అనుపాతాలకు సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, అయితే ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక నియమం ఉంది, కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే త్రికోణమితి అనే చాప్టర్లో యూజ్ అవుతుంది ఇది. ఓకేనా? సో వీళ్ళకి నిష్పత్తుల్లో ఉపయోగపడుతుంది. ఎస్జిటి అంటే ఏమి లేదండి, జనరల్ ఇప్పుడు A:B 5:3 అనుకున్నారనుకోండి. సో ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే 5 + 3 ఎంత? 8 5 సారీ, ఇలా చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో చూడండి, ఒకసారి చూడండి, జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 14/10 అని వేసాను అనుకో, ఎంత అని చెప్తారు? 7/5 అని చెప్తారు కదా. నేను మళ్ళీ ఏం చేస్తానంటే 14 + 10 చూస్తాను, ఎంత? 24. 14 - 10 చూస్తున్నాను, ఎంత వస్తుంది? 4. ఓకేనా? 7 + 5 చూస్తున్నాను, అలాగే 12. 7 - 5 చూస్తున్నాను, ఎంత? 2. ఇప్పుడు మళ్ళీ రేషియో కట్టండి, 24/4 ఎంత వస్తుందో 12/2 కూడా అంతే వస్తుంది. చూడండి, సరిపోయిందా? అంటే ఏంటంటే సమానముగా ఉన్న 2 రాశులను తీసుకుంటే, సమానంగా అంటే నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు, అంటే మీ భాషలో అనులోమానుపాతం లేదా అనుపాతంలో ఉన్న 2 రాశులను తీసుకుంటే, ఇలాగా A:B = L:M ఇలా ఉంటే వాటి యొక్క పదాల మొత్తము, పదాల భేదముల నిష్పత్తి కూడా సమానం అన్నమాట. దీన్నే కాంపోనెండో అండ్ డివిడెండో నియమము అని అంటారు. అయితే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది సార్ అంటే, ప్రతిసారి వాడవచ్చు అంటే వాడవచ్చు, కానీ కొన్నిటికి మాత్రం కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 2x + 3y = 2x - 3y = 9:5 అని రాసుకుని x/y అడిగారు. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు సింపుల్గా, ఓకేనా? ఇదిగోండి, ఇదంతా A, ఇదంతా B అనుకోండి, మొత్తం ఇది L, ఇది M అనుకోండి. ఒక్కసారి A + B అంటే ఏమవుతుంది? ఈ 3y క్యాన్సిల్ అయ్యి 4x A - B అంటే 2x క్యాన్సిల్ అయ్యి 3y + 3y 6y = సేమ్ స్టోరీ ఇక్కడ కూడా 9 + 5 14, 9 - 5 4. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది 2x = 3y = 7:2. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, డైరెక్ట్గా ఎలా క్రాస్ మల్టిప్లికేషన్, ఇదిగోండి, అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం. సో 4x = 21y. సో x/y = 21/4. సో x/y = 21:4 అనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కదా సార్ అంటే, పర్లేదు చేయొచ్చు. బట్ ఈ లెక్క ఇచ్చినప్పుడు మీరు గమనించండి, ఒకే రకంగా కనబడతాయి. ఇదిగోండి చూడండి, x గుణకము x గుణకం ఒకటే, y గుణకం y గుణకం ఒకటే, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటుంది. అలా ఉన్న ప్రతిసారి మీరు ఈ కాంపోనెండో డివిడెండో నియమాన్ని వాడుకోవచ్చు అనమాట. సో మీకు సిచ్యువేషన్ ఉన్నప్పుడు అదే వాడకుండా వేరేది ఎందుకు వాడతారు? సో ఎక్కువ త్రికోణమితి టాపిక్లో కూడా ఇవి వాడతారు కొన్ని క్వశ్చన్స్లో. ఓకేనా? సో అసిస్టెంట్కి, ఎస్జిటికి అయితే డైరెక్ట్గా ఇస్తున్నారు. సో మీరేం చేస్తారంటే, ఇది అటు 2x - 3y 2x + 3y 5 పంపేస్తున్నారు. అలా పంపకండి, నేను రాసిన ట్రాక్లో జస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ 4x = 6 ఒక స్టెప్లో రాసేయచ్చు. ఓకేనా? సో ఈ పక్కన కూడా యాడ్ చేసేయచ్చు. సో అవి చేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది నిష్పత్తికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ అండి, మెయిన్ కాన్సెప్ట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు నిష్పత్తి మరియు అనుపాతం అనే సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని విన్నారు. ఓకే, సో నేను ఇనీషియల్గా అసలు అందులో ఏ కాన్సెప్ట్ ఉంది, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో తర్వాత మనకి టైం ఉంటే మరలా ఒకసారి రివిజన్ చేస్తాను, ఎక్స్ట్రా వేరే క్వశ్చన్స్ పెట్టి చేస్తాను. లేదంటే రికార్డెడ్ వీడియోలో క్వశ్చన్స్ ఏమన్నా మీకు ప్రాక్టీసింగ్కి ఇస్తాను, అది ముందే చెప్పాను. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ముందు ఏమేమి ఉన్నాయో చెప్పుకుంటా వెళ్ళిపోతే అప్పుడు మనకి మధ్యలో మిగిలినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా పరిస్థితుల ప్రభావాలు కొంత టైం మారినా, ఏమైనా ఎడిషనల్గా టైం ఇచ్చి ఉన్నా,
ఎక్కడైనా వాయిదాలు పడినా మనకు కలిసి వస్తుందో అప్పుడు మనం ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏది మెయిన్గా ఉంటాయో అవన్నీ డిస్కస్ చేసేద్దాం. అందుకే మొత్తం అంతా చెప్పేస్తున్నాం. ఓకే, ఇకపోతే ఓకేనా. ఓకే, సో ఇకపోతే మనకి ఆల్రెడీ నేను లైవ్ క్లాసెస్ గురించి చెప్పినప్పుడు పోల్ పెట్టాను, గ్రూప్లో కొంతమంది చూశారు. అయితే యూట్యూబ్ వీక్షిస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అసలు ఎలా ఉంది, ఈ టైంలో ఎలా ఇస్తున్నారు సార్ అని అడిగారు. వాళ్ళ కోసం ఒక్కసారి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్జిటికి వచ్చేటప్పుడు మ్యాథ్స్ ఫుల్ కోర్స్ అండి, రికార్డెడ్ వీడియోస్ ఇస్తూ టెస్ట్ సిరీస్ చెప్పాను కదా, మనకి 50 బిట్లు చొప్పున 10 టెస్టులు ఇచ్చేలాగా ఇది అడిషనల్గా ఇస్తున్నాం. అంటే ఇలా కోర్సులు చెప్తూ ఈ రికార్డెడ్ వీడియోస్ని మళ్ళీ తీసుకుని మనం యాప్లో పెడతాము. సో అవి వాటితో పాటు టెస్ట్ సిరీస్ని ఇస్తూ 1 ఇయర్ వ్యాలిడిటీ మనం ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తూ మనం 1500 రూపీస్కి తీసుకుంటున్నామండి, 1500 రూపీస్కి. ఓకేనా. సో మనకి మే 20 to 25 ఆ డేట్కి మనకి ఇవన్నీ రెడీ అవుతాయి. ఎందుకంటే ఎగ్జామ్ మనకి ఒక 10 రోజుల ముందు మనకి ఇంకా చూసుకోవాలనుకున్నా, సో ఇలా రాసుకోవాలన్నా ఉపయోగపడుతుంది. 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అన్నారు కాబట్టి ఓకేనా, 6 నుంచి ఒక 10 రోజుల ముందు వస్తాయి మనకి. ఆ టైం కల్లా మాత్రం రెడీ అవుతాయి. ఒకవేళ ఎగ్జామ్ ఏమైనా ప్రొలాంగ్ అయితే కనుక కొంచెం ముందుకు వెళ్తుంది, కొంచెం లేట్ అవుతుంది. సో అంటే ఇంకొంచెం బెటర్గా ఇంకొన్ని యాడ్ చేసి ఇవ్వడానికి ఉంటుంది. సో అప్పటికి మాత్రం ఫుల్ కంటెంట్ ఆ విధంగా వస్తుంది. సో ఫీజు వచ్చి మనం 1500 అని చెప్పాము. ఓకే, సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 1 ఇయర్ సేమ్ రికార్డెడ్ వీడియోస్ టెస్ట్ సిరీస్ విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇది కూడా ఫుల్ కోర్స్ ఇంటర్మీడియట్తోనండి. వీళ్ళకి ఏంటిది 6th to 10th వస్తుంది అంటే కామన్ది, దాంతో ఇంటర్మీడియట్ కూడా వస్తుంది. ఓకే, సో ఓన్లీ 6th to 10th అడిగిన వాళ్ళకి అయితే ఇదండి. ఇంటర్మీడియట్తో కలిపి అడిగిన వాళ్ళకి ఇదైతే 3000. టెస్ట్ సిరీస్ గురించి ఏం చెప్పామంటే మనం 50 క్వశ్చన్స్ 10 టెస్ట్స్ ఇచ్చేలాగా కానీ లేదా 80 క్వశ్చన్స్ 5 టెస్ట్స్ అని కానీ ఆలోచిస్తున్నాము. ఓకే, అదొకటి. సో అలా కానీ కొంతమంది ఓన్లీ టెస్ట్ సిరీస్ ఇవ్వండి సార్, ఓన్లీ 1 ఇయర్ వ్యాలిడిటీ అని అడిగితే 500 రూపీస్ అండి. ఓకేనా. సో ఆ టైంకి అలా ఇవి వస్తాయి. నెక్స్ట్ అలాగేమీ కాకుండా సార్ ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటాం సార్, ఓన్లీ 4 months చాలు, ఈ 2-3 months అని అంటారు కాబట్టి ఒక డేట్ అయినా ఒక 2 months వస్తుంది సార్ అంటే ఎస్జిటి వాళ్ళు 1000 రూపీస్ పే చేయండి, 2000 రూపీస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పే చేయండి. ఓకేనా. ఇవన్నీ సింగిల్ అటెంప్టేనండి, ఇందులో ఏమి ఇంకా అంటే మళ్ళీ గ్యాప్ ఇచ్చేది ఏమీ లేదు. అన్నీ తక్కువ ప్రైజెస్ ఇచ్చాను మీకు, 1 ఇయర్ వ్యాలిడిటీస్ ఇచ్చాను. సో రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాను. సో మీకు మిగతా యాప్లకి దీనికి తేడా ఉంటుంది, మీరు గమనిస్తే తెలుస్తుంది. క్లాసెస్లో కూడా మీకు అడిగే క్వశ్చన్స్లో కానీ మీకు సపోర్టివ్గా ఉండే సిచ్యువేషన్లో కానీ అన్నింటిలో కూడా ఉంటుందండి. ఒకవేళ మీకు 2 days క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ అని ఇచ్చాము, ఇవాళ రేపు ఫ్రీ క్లాసెస్ ఏనండి. సో ఈ క్లాసెస్ విన్న తర్వాత ఓకే, సో మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ నెంబర్కి మీరు చేసిన తర్వాత నాకు వాట్సాప్ ఇదే నెంబర్కి మీరు ఆ లింక్ పెట్టినట్టయితే నేను తర్వాత నుంచి మీకు యాక్సెస్ అంటే ఒక 10 days వరకు మనకి యూట్యూబ్లో కానీ వేరే ప్లాట్ఫామ్స్ వస్తాయండి. 10 days తర్వాత మనకి డైరెక్ట్ మన యాప్లో లైవ్లోకి వెళ్తాయి, అక్కడ డైరెక్ట్ క్లాస్ జరుగుతుంది. మీరు క్లాస్ వినకపోయినా రికార్డెడ్గా చూసుకోవడానికి ఉంటుంది. అందుకనే మీ నేమ్స్ అవన్నీ నాకు తెలియదు కాబట్టి మీరు చేసి వాట్సాప్లో ఈ నెంబర్కి మీరు పంపాక స్క్రీన్షాట్ నాకు పంపండి. ఓకే, ఒకవేళ మీకు ఫీజు డిలే అవుతుందా లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ మీకు పర్సనల్గా చెప్పుకోలేనిది ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పైన ఉన్న నెంబర్ నాదే వాట్సాప్ మీరు మెసేజ్ చేసి చెప్పండి. ఓకేనా. సో ఈ వాళ్ళ రేపటి క్లాస్ అవుతాయి కాబట్టి వితిన్ 2 daysలో మీరు మనీ పే చేస్తే నేను కూడా ఫర్దర్గా క్లాసెస్ పెడుతూ ఉంటాను. ఓకేనా. సో ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి మేము కూడా ఎక్కడ పడితే అక్కడ క్లాసెస్కి వెళ్తూ ఉంటాం, మీకు తెలియదు ఏమీ కాదు. సో ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి షెడ్యూల్ ఇస్తూ ఉంటాం, 1 week అని 5 days అలా ఇస్తూ ఉంటాం. సో మీకు గనక నేను ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో టైంలో గంట అయినా నేను క్లాస్ పంపాలి. సో మీరు కావాలని నెగ్లెక్ట్ చేస్తారని నేను కాదు, ఎప్పుడైతే మీరు మనీ పే చేస్తారో తొందరగా మీకు కూడా సీరియస్నెస్ ఉంటుంది, నాకు కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మీరు కూడా నాతో వర్క్ చేయించుకున్నట్టు లెక్క, మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్ నాకు లెక్క. ఆ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ మీరు నాకు టైం ఇచ్చారు, మీరు ఆ టైంలో సిలబస్ చెప్పమని అడిగారు. సో ఆ పేమెంట్కి మీకు చెప్పాలి అనే రూల్ నాకు ఉంటుంది కాబట్టి నేను మీకు కూడా స్టక్ అయి ఉండాలి. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, ఇవాళ రేపు క్లాసులు విన్న తర్వాత రేపు నెక్స్ట్ డేకి అయినా సరే మీరు మనీ పే చేయండి. చేసిన తర్వాత మీరు ఆలోచించుకుని చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కనుక ఫైనాన్షియల్ అవ్వచ్చు లేకపోతే మీకు ఏమైనా అవ్వచ్చు ఉంటే కనుక మెసేజ్ చేసి చెప్పండి. ఓకేనా. సో దాన్ని బట్టి మనం మాట్లాడదాము. ఓకే, సో ఇక్కడ ఫోర్స్డ్గా చెప్పడం అనేది ఏమీ లేదు. ఒకవేళ మీకు ఏదైనా అడగాలనిపిస్తే ఇంకేమైనా చేసుకోవాలనిపిస్తే కనుక నాకు తెలియజేయండి. ఓకేనా. అంతే తప్ప మీరు ఏమీ తెలియజేయకుండా ఎందుకులే అని మాత్రం మానేయకండి. ఎందుకంటే
మీకు ఏదో రకంగా ఈ టైంలో జాబ్ గెయిన్ చేయడానికి నా వంతు సపోర్ట్ చేయడానికి నేను ఇది పెట్టాను. అలాగే ఎవరికైనా వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఆశ ఉంటుంది. నాకు కూడా కొంత ఎర్న్ చేయాలనే థాట్ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ పెంచుకోవాలని, నా యాప్లు నేను పెంచుకోవాలని నా ఆలోచన నాకు ఉంటుంది, డెవలప్ చేసుకోవాలని. సో ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలి కాబట్టి నేను ఓపెన్గానే మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. సో రేపు కూడా క్లాస్ పెడతాను. ఆ క్లాస్ కూడా మీకు పూర్తిగా చూసిన తరువాత నేను ఒకటి డిసైడ్ అయ్యి నాకు ఎల్లుండి నుంచి మీరు పే చేయడం మొదలు పెడితే నేను అప్పటి నుంచి క్లాసెస్ ఎవరికి ఇంట్రెస్టో వాళ్ళకి డైరెక్ట్గా పెట్టడం, వాళ్ళకి స్పెషల్గా రికార్డెడ్ వీడియో పెట్టడం అనేది జరుగుతుందండి. మేబీ ఈ మంత్ ఎండ్ అయితే మనకి కంఫర్టబుల్గా ఒక ఫిక్స్డ్ ప్లేస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ లేకుండా వీడియోలు చేయడానికి అవుతుంది. అందుకే నేను యూట్యూబ్కి రావాల్సి వస్తుందండి. నెట్ ఇష్యూస్ వస్తున్నాయి, నేను ఉన్న లొకేషన్లో కుదరకపోవడం. సో ఫిక్స్డ్ లొకేషను లేదా వేరే నెట్వర్క్ ఏదైతే బెటర్ అలాంటివి చూసుకుని కొంచెం మార్చడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.